హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. సుజనశ్రీ గారు రచించిన వజ్రాల వేట అనే ఒక చక్కటి అపరాధ పరిశోధన కథను వినేద్దామండి. కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ కథ 1976లో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? బరువుగా అడుగులు వేసుకుంటూ ఆ వ్యక్తి గేటుని సమీపించాడు. గేట్ అవతల పెద్ద కాటన్ మిల్లుంది. దాదాపు 500-600 మంది అందులో పనిచేస్తూ ఉంటారు. గేటు దగ్గరున్న గూర్ఖా అతడి కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ఆగంతుకుడు 6 అడుగుల ఎత్తున్నాడు. మాసిన గడ్డం, ఎర్రని కళ్ళు, ఖాకీ ప్యాంట్, మాసి మరకలైన బూడిద రంగు యూనిఫారం చొక్కాలో బికారిలా కనిపించాడు. ఏం? గుర్రుగా అతడి వంక చూశాడు గూర్ఖా. సుబ్రహ్మణ్యంతో పనుంది. నా పేరు లక్ష్మణరావు అన్నాడు వ్యక్తి గూర్ఖాతో. నువ్వేం దొరవా? ఇక్కడికి వచ్చేవాళ్లంతా సుబ్రహ్మణ్యం పేరే చెప్తారు. అంతకన్నా తక్కువ వాళ్లను కలవటం తమ హోదాకు లోకువా అన్నట్టు. తీరా లోపలికి వదిలితే ఉద్యోగం కావాలంటారు. ఇక్కడేం ఖాళీ లేవు, వెళ్ళెళ్ళు. గూర్ఖా దురుసుగా మాట్లాడాడు, గేటుకి తగిలించి ఉన్న నో వేకెన్సీ బోర్డు చూపిస్తూ. నేను ఉద్యోగానికి రాలేదు. నేను ఈ మిల్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఇద్దరం క్లాస్మేట్స్ మీ. అతన్ని చూసిపోవాలని వచ్చాను. గూర్ఖా నమ్మలేనట్టుగా అతడి వంక ఎగాదిగా చూశాడు. నల్లరంగు కారుస్తూ ఉండటం చూసి పక్కకు తప్పుకో, అయ్యగారు వస్తున్నారు అంటూ గేట్ బార్లా తెరిచాడు గూర్ఖా. కార్ గేట్లోకి వచ్చింది. గూర్ఖా సల్యూట్ చేశాడు. కుదుపుతో కారు ఆగిపోయింది. స్టీరింగ్ ముందు కూర్చున్న వ్యక్తి లక్ష్మణరావు వంక ఆశ్చర్యంగా చూశాడు. నమస్కారం అండి, నేను లక్ష్మణరావుని. గుర్తున్నాననుకుంటాను. ఇంటర్మీడియట్లో మనం క్లాస్మేట్స్ మీ దర్శనం చేసుకుందామని వచ్చాను. లక్ష్మణరావు కారులోకి వంగి చూస్తూ వినయంగా చెప్పాడు. అదే చూస్తున్నా, నువ్వు అవునా కాదా అని అనుమానం వేసింది. ఎన్నాళ్ళకి చూశాను నిన్ను. రారా అంటూ సుబ్రహ్మణ్యం పక్కకి జరిగి డోర్ని తెరిచాడు. పాత మిత్రుని ఆప్యాయంగా ఆహ్వానించాడు. లక్ష్మణరావు కారెక్కాడు. మరికొద్ది క్షణాల్లో అతడు ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని డ్రింక్స్ సేవిస్తున్నాడు. మిమ్మల్ని కలుసుకోగలనో లేదో అని భయపడుతూనే వచ్చాను సుబ్రహ్మణ్యం గారు. అదేమిటోయ్ గారు గీరు అంటూ కాలేజీలో చదివే రోజుల్లో లాగా ఆప్యాయంగా సుబ్రహ్మణ్యం అని పిలువు. మన పాత రోజుల్ని జ్ఞప్తికి తెస్తూ. మాలాంటి వాళ్లకు అవన్నీ బ్రతికున్న రోజులు. ఇప్పుడేం జీవించి ఉన్నా మృతుల కిందే లెక్క, వేదాంతిలా పలికాడు లక్ష్మణరావు. అన్నట్టు నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సుబ్రహ్మణ్యం అడిగాడు. డబ్బు కోసరం వెతుకుతున్నాను. సుబ్రహ్మణ్యం పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. మొత్తానికి పెద్ద విట్టే వేశావు అంటూ మళ్ళీ మరోసారి నవ్వాడు. నీవే కాదు, ఈ దేశంలో 36 కోట్ల మంది తెల్లవారి లేస్తే డబ్బు కోసం వెతకడమే చేస్తూ ఉన్నారు. మంచి జోకే వేశావు లక్ష్మణ అంటూ తిరిగి నవ్వాడు సుబ్రహ్మణ్యం. అలా కాదు సార్, నాకిచ్చే డబ్బు 1000 రెట్లు ప్రతిఫలం చూపగలననే ధైర్యంతోనే వచ్చాను. మీరు నాకు ఈ విషయంలో సహాయపడగలరనే అనుకుంటాను. ఏమాత్రం కావాలేమిటి? కనీసం 50,000. అబ్బా, ఎందుకు అంత డబ్బు? మీలాంటి లక్షాధికారులకు 50,000 ఒక లెక్కలోది కాదని నాకు తెలుసు. అందుకు ప్రతిగా మీకు కొన్ని లక్షలు, కోట్లు విలువ చేసే బుట్టెడు వజ్రాలు దొరుకుతాయి. ఏమిటి వజ్రాలే? బుట్టెడా? ఎక్కడా? ఏమిటి? సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. నేను ఓషియోనోగ్రఫీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ని. భూగోళ శాస్త్రాన్ని జోగ్రఫీ అంటారు. అలాగే సముద్రాలు, అవి ఉత్పన్నమయ్యే విధానాలు, చంద్రుడికి సముద్రానికి గల సంబంధం, వీటన్నిటికీ సంబంధించినదే ఓషియనోగ్రఫీ. ఒకసారి నేను రీసెర్చ్ పని మీదే సముద్ర ప్రయాణం చేస్తున్నాను. సముద్రం మీద పెను తుఫాను రేగింది. ఓడ గమ్యం తప్పి ఎటో వెళ్ళింది. తుఫాను తగ్గేసరికి మేమందరం ఓడతో సహా సురక్షితంగా నిలదొక్కుకోగలిగాం. అయితే తుఫాను వల్ల మేము దోవ తప్పాం. అందుకని తిరిగి వెనక్కి మళ్లించాం ఓడని. మేము లక్షద్వీపులకు 80 మైళ్ళ దూరంలో ఉన్నామని అక్కడక్కడ ఎదురవుతున్న అతి చిన్న దీవుల వలన తెలుసుకోగలిగాం. ఆ దీవులు ఒక్కోటి 1 మైలు 2 మైళ్ళు విస్తీర్ణం మాత్రమే ఉంటాయి. మన వైపు నదుల మధ్యలో ఇసుక తిన్నెలాగా. చాలా దీవుల్లో సంచారమే లేదు. ఆ ప్రాంతాల్లో జలరాక్షసులు, ఆక్టోపస్లు ఎక్కువగా ఉంటాయట. అక్కడి దీవులు నిర్మానుషంగా ఉండటానికి అది కూడా ఒక కారణం. మేము అక్కడి నుంచి ఏ ప్రమాదానికి లోను కాకుండా బయటపడగలమా లేదా అని భయపడుతున్నట్టుగానే పెద్ద ఆక్టోపస్ మా ఓడని ఎదుర్కొంది. ఆక్టోపస్కి 8 కాళ్ళుంటాయి. ఒక్కో కాలు ఏనుగు తొండం పరిమాణంలో ఉంటాయి. 3 కాళ్లను ఓడలోకి చాపింది. అది నీళ్ల మీద తేలుతూ ఓడలోని ప్రయాణికులు హాహాకారాలు చేయసాగారు. ఓడ తాలూకు నావికులు గొడ్డళ్లు పుచ్చుకుని దాని కాళ్లను తెగనరికేస్తున్నారు. తెగిపోయిన కాలిని వెనక్కి లాక్కుంటూ దాని స్థానే మరో కాలిని చాపుతోంది ఆక్టోపస్. అలా అరగంట యుద్ధం జరిగింది.
మానవ మేధస్సుకి, ధైర్య సాహసాలకు, పశుబలం గల ఆక్టోపస్కి హోరాహోరీ పోరాటం జరిగాక ఆక్టోపస్ ఓడిపోయి నీళ్ళలోకి జారుకుని మునిగిపోయి అదృశ్యమైంది. అప్పటికి దాని కాళ్ళు 5 దిగిపోయాయి. తెగిపోయిన ఖండాలు డెక్ మీద అక్కడక్కడ పడి ఉన్నాయి. నేను ఆసక్తితో దాని కాలిని పరీక్ష చేయసాగాను. అదే సమయంలో ఓడలో నాతో పాటే ప్రయాణిస్తున్న చైనా వ్యాపారస్తుడు చింగ్చౌ కూడా నేనున్న చోటికి వచ్చాడు. ఆక్టోపస్ తొండాన్ని అటు ఇటు తిప్పి చూశాడు. నా కళ్ళు జికేల్మన్నాయి. తెగిపోయిన తొండానికి అతుక్కుని చిన్న వజ్రం ఎండలో మెరుస్తోంది. అదేమిటో నేను గ్రహించేలోగానే చైనావాడు దాన్ని గబాలన లాక్కున్నాడు. వజ్రాన్ని తన జేబులో దాచేసుకుంటూ, ఈ విషయం ఎక్కడన్నా బయట పెట్టావో నీ ప్రాణాలు దక్కో అని నన్ను బెదిరించాడు. ఆ తర్వాత సముద్రంలోకి వంగి చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు. జలరాశి ఆక్టోపస్ శరీరానికి అంటుకుని వజ్రం రావటం ఏమిటా అని నేను తలబద్దలు కొట్టుకుని ఆలోచించాను. ఎంతకీ నాకు ఆ మర్మం ఏమిటో అంతు చుక్కలేదు. ముత్యపు చిప్పలో నుంచి ముత్యాలు పగడాలు పుట్టినట్టుగా ఆక్టోపస్లో వజ్రాలు ఉద్భవిస్తాయా? అది అసంభవం. అయితే ఆ విషయం ఆలోచించడానికి వీల్లేకుండా నాకు మరో బెడదొచ్చి పడింది. చైనావాడు నన్ను చంపటానికి ప్రయత్నాలు చేసాగాడు. డెక్ మీద ఉన్నప్పుడు నన్ను సముద్రంలోనికి తోయబోయాడు. ఇంకోసారి ఒంటరిగా చూసి పీక పిసకబోయాడు. వజ్రం గురించి ఎవరికీ చెప్పనన్నాను కదా, ఇంకా ఎందుకు నాపై కక్ష అని వాడిని నిలవేసి అడిగాను. నీవు అతి నిగూఢమైన రహస్యాన్ని చూశావు, అది నీతోనే అంతమైపోవాలి అన్నాడు చైనావాడు. అదేమిటో చెప్పరాదు, విని నిశ్చింతగా చేస్తాను. 3 సంవత్సరాల క్రితం చైనా నుంచి సిలోన్కి ఒక వ్యాపార నౌక బయలుదేరింది. అందులో నిజానికి వ్యాపార సరుకు కన్నా బంగారము, వజ్రాలు మొదలైనవి రవాణా అవుతున్నాయి. సిలోన్లో ఉగ్రవాదులు విప్లవాన్ని రేకెత్తించే ప్రయత్నంలో ఉన్నారు. వారికి సహాయంగా ధనం పంపిణీ అవుతోంది ఆ నౌకలో. అయితే ఆ ఓడ గమ్యాన్ని చేరలేదు. ఈ ఓడ రాకను నమ్ముకుని సిలోన్లో తిరుగుబాటు లేవదీయటం, సిరిమావో ప్రధానమంత్రి ఆ ఉద్యమాన్ని అణిచివేయటం జరిగిందనుకో, అది వేరే విషయం. ఆ ఓడను సముద్రపు దొంగలు కొల్లగొట్టారని తెలిసింది. ఆ సమయంలో ఓడ కెప్టెన్ వజ్రాల మూటను, గోనె సంచియుడు వజ్రాలను సముద్రంలోకి జార విడిచాడట. ఎవరూ చూడకుండా ఈ ఆపద గడిచాక తిరిగి తెచ్చుకోవచ్చని. అతడు తర్వాత ఆ ప్రదేశాన్ని కనుక్కోలేకపోయాడట ఎంత వెతికినా. ఇప్పుడు ఈ ఆక్టోపస్కి అతుక్కున్న వజ్రాన్ని చూస్తే ఇక్కడే ఈ ప్రాంతాల్లోనే ఆ వజ్రాలు సాగర్ గర్భంలో దాగి ఉండాలని అర్థమవుతుంది. నేను మళ్ళీ తగిన సాధన సంపత్తితో ఈ ప్రాంతాలకి వచ్చి వాటిని దొరకపుచ్చుకుంటాను. ఈ విషయంలో నీవు నాకు ప్రత్యర్థిలా తోచావు. అందుకే నీవు బ్రతికుండటం నాకు ఇష్టం లేదు అని ముగించాడా చైనావాడు. అయ్యా, నాకంతటి శక్తి సామర్థ్యాలు లేవు. నేను చిన్న రీసెర్చి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమే. సముద్రం మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఈ విషయంలో మీకు ఏమాత్రం అడ్డు తగలను. నన్ను ప్రాణాలతో వదలండి అని అర్థించాను. చైనా వాడికి నా మాటల్లో గురి కుదిరినట్టుంది. వాడు నా జోలికి రాలేదు. తర్వాత ఎందుకైనా మంచిదని తర్వాత పోర్టులో ఓడ దిగేశాను చెప్పా చేయకుండా. లక్ష్మణ్ రావు తన కథను ముగించాడు. సుబ్రహ్మణ్యం సిగరెట్ ఆర్పి యాస్ట్రేలో పడేశాడు. అయితే ఆ వజ్రాలు ఏ ప్రాంతంలో ఉండేది నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు అన్నమాట. సిగరెట్ని యాస్ట్రేలో పడేస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం. అవును, బాగా గుర్తుపెట్టుకున్నాను. ఈ పని చాలా కష్టసాధ్యమని, ఖర్చుతో కూడుకున్న పని అని నాకు తెలుసు. అందుకే నా బాల్యమిత్రుల్లో అధిక ధనవంతుడెవరా అని ఆలోచించిన మీదటే నీ దగ్గరికి వచ్చాను. ఇందులో ఇంకో అనర్థం కూడా ఉంది. ఆ వజ్రాలను వెదికి దొరకపుచ్చుకునేందుకు చాలా వ్యయం అవుతుంది. అదృష్టం ఉంటే వజ్రాలు దొరికితే కోటీశ్వరులం అయిపోతాం. మన రాత బాగుండక అది దొరకలేదు. 50,000 సముద్రం పాలు కావాల్సిందే. ఆ మాత్రం నష్టాన్ని లక్ష్య పెట్టని వాడే ఈ పనిలోకి దిగాలి. అంతటి శక్తి సామర్థ్యాలు నీకున్నాయనే నా అభిప్రాయం. సుబ్రహ్మణ్యం మరో సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాలు చకచకా దమ్ములాగాడు. వీలైతే ఆ వజ్రాలు చైనా వాడికి అందకూడదనే నా ఆశయం. త్వరలోనే వాడు మరో నౌకను కుదుర్చుకుని మంది మార్బలంతో వస్తాడని నా అభిప్రాయం. వాడికన్నా మనం ఎంత ముందుగా పోతే అంత మంచిది. వాడు ఓడలో రావాలన్నా 10-15 రోజులు పడుతోంది కదూ? అవును, మనం ఈ లోపలే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. లక్ష్మణరావు తలూపాడు. సుబ్రహ్మణ్యం మాట్లాడలేదు. నోట్లో సిగరెట్ పూర్తిగా కాలిపోయాక అన్నాడు. బాంబేలో నా స్నేహితుడు ఒకడున్నాడు. అతడికి 2 నౌకలున్నాయి. ఫ్లయింగ్ బోట్ ఉంది. ఫ్లయింగ్ బోటే అంటే అది చూడ్డానికి విమానంలాగే ఉంటుంది కదూ. అది అటు గాలిలోనూ ఎగరగలదు, ఇటు నీళ్లలోనూ తేలుతూ ప్రయాణించగలదు కదూ. కరెక్ట్. అందులో వెళితే 1 రోజులోనే చేరుకోవచ్చు. అంటే మీరు ఈ పథకానికి ఒప్పుకున్నట్లేగా? అక్షరాల అంతే. రేపు మనం బాంబేకు ప్రయాణం అవుదాం. ఇకపోతే మన అన్వేషణ విజయవంతమై వజ్రాలు దొరికితే మనం ఏ విధంగా వాటాలు పంచుకోవాలి? సుబ్రహ్మణ్యం తన వ్యాపారస్తుణ్ణి అనిపించుకున్నాడు. నీ ఇష్ట ప్రకారమే. పోనీ పెట్టుబడి, సాధన, సౌకర్యాలు నువ్వే సమకూర్చున్నావు గనక 3 వంతులు నీవే తీసుకుని 4వ వంతు వాటా నాకివ్వండి చాలు. ఓకే, ఒప్పుకున్నాను ప్రియమైన నేస్తమా అంటూ
సుబ్రహ్మణ్యం కుర్చీలో నుంచి లేచి చేయి చాపి లక్ష్మణరావుతో కరచాలనం చేశాడు. మర్నాడే సుబ్రహ్మణ్యం తన కంపెనీ వ్యవహారాలు చూసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఈ లోపలే అతడు ఫోన్లో మాట్లాడి బాంబేలోని ప్రసిద్ధ నౌకా వ్యాపారస్తుడి వద్ద ఫ్లయింగ్ బోట్ని మాట్లాడుకున్నాడు. అయితే ఫ్లయింగ్ బోట్ కొద్దిగా రిపేర్లో ఉండటం వలన బాంబే నుంచి వాళ్ళ ప్రయాణం కొద్దిగా ఆలస్యం అయ్యేలా తోచింది. పోనీ ఒక పని చేస్తే బాగుంటుంది, ఈ లోపల మనం వర్తమానం పంపిన చోటికి దాన్ని రమ్మంటే సరిపోతుంది అన్నాడు లక్ష్మణరావు. అది నిజమే, మనం ఇంకా ఆలస్యం చేస్తే ఈలోగా మన ప్రత్యర్థి చింగ్ చేయి మనకన్నా ముందుగా అక్కడికి చేరగలడు. అన్నట్టు మనం వెళ్లాల్సిన ఆ ద్వీపం పేరేమిటన్నావు? ఆ ద్వీపం చంద్రద్వీపం, మూన్ ఐలాండ్కి పక్కనే ఉంటుంది. దాని పేరు పోనీలే, గుర్తు లేకపోతే దాన్ని మనం వజ్రాల దీవి అని ఉదాహరిద్దాం. ఆ ప్రాంతాలన మనకు సహాయంగా ఎవరైనా ఉన్నారా? అంటే గైడెన్స్ కానీ లేక మనకు వండి పెట్టడం ఇట్లాంటి పనులు చేసేందుకు. లేకేం, చైనా వాడి బాధపడలేక నేను చంద్రద్వీపంలోకి దిగేశాను నౌకలో నుంచి. ఆ ద్వీపంలో ఉన్న రోజుల్లో అక్కడ ఆటవీకుల్లో కొందరితో స్నేహం చేసుకున్నాను. అందులో 2 భార్యాభర్తలున్నారు. అతడి పేరు బటువా, అతడి భార్య పేరు గుర్తులేదు, కానీ ఆ పేరుకి చంద్రముఖి అని అర్థం వస్తుంది. వాళ్ళిద్దరికీ లక్షద్వీపుల్లో తెలియని ప్రదేశం అంటూ లేదు. 2 గజ ఈతగాళ్ళు కూడా. సరే అయితే రేపే మన ప్రయాణం. ఫ్లయింగ్ బోట్ సిద్ధమయ్యాక చంద్రద్వీపానికి రమ్మని కబురు పెడతాను. మర్నాడు ఒక స్టీమర్లో బాంబే నుంచి బయలుదేరారు సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావులు చంద్రద్వీపానికి. వారితో పాటు ఇంకా సుబ్రహ్మణ్యం ఆప్తమిత్రులు చటర్జీ, మురుగేశన్లు కూడా ఉన్నారు. నలుగురు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రద్వీపం ఒక్కటే ఆ చుట్టుపట్ల దీవుల్లోకెల్లా కొంచెం నాగరికతను సంతరించుకుంది. ఆ దోవంటే వెళ్లే నౌకలు అక్కడే లంగరు వేస్తూ ఉంటాయి మంచినీళ్లు నింపుకోవటానికి. అందువల్ల ఆ ద్వీపం మీద 4-5 బార్కం రెస్టారెంట్లు వెలిశాయి. లక్ష్మణరావు అతడి మిత్రులు చంద్రద్వీపం చేరుకుని ఒక రెస్టారెంట్లో దిగారు. ఆ ద్వీపం మరొకందుకు కూడా ప్రసిద్ధి. ఆటవిక జాతుల్లోని యువకుల్ని ఓడ సరంగులకి దాస్యానికి అమ్మేస్తూ ఉంటారు. 15 సంవత్సరాలు వచ్చాయంటే ఆ యువకుడి తల్లిదండ్రులే వాణ్ణి అమ్మకానికి చంద్రద్వీపానికే తీసుకొస్తారు. 1 ఏడాది 2 ఏళ్ళు అని గడువు నిర్ణయించుకుని ఆ కుర్రవాణ్ణి ఓడల్లో చాకరీ చేసేందుకు అమ్మేసి అందుకు ప్రతిఫలంగా పొగాకు, సిగరెట్లు, మద్యము ఇలాంటివి తీసుకుంటారు ఓడ సరంగు నుంచి. లక్ష్మణరావు అండ్ పార్టీ రెస్టారెంట్ కమ్ బార్లో కూర్చుని రమ్ సేవిస్తున్నారు. దూరంగా కనపడే సముద్ర తీరాన ఆటవిక్కులు గుంపులుగా చేరి ఏదో చర్చించుకోవటాన్ని చూశారు. బేరర్ని పిలిచి, ఏమిటా కోలాహలం అని అడిగాడు లక్ష్మణరావు. 2 రోజుల క్రితం చైనా వాడొకడొచ్చాడు. వాడి ఓడలో పని చేయించుకునేందుకు బటువా అనే యువకుణ్ణి బలవంతంగా ఎత్తుకుపోయారట. వాడి కోసం ఆటవికులు గలబా చేస్తున్నారు, బేరర్ చెప్పాడు. అరే, బటువానే ఎత్తుకుపోయారా? వాడు లేనిదే క్షణం కూడా పని జరగదే, ఎలాగా? లక్ష్మణరావు కలవరపడ్డాడు. అలా కంగారు పెడితే ఎలాగా? ఈ ప్రదేశాలకు వచ్చాక దేనికైనా సిద్ధపడే ఉండాలి. అయితే ముందు బటువాని ఆ చించౌగాడి చేతుల్లో నుంచి రక్షించాలి మనం, అవునా? సుబ్రహ్మణ్యం నింపాదిగా అన్నాడు. అవును, అంతే, మురుగేశన్ సమర్థించాడు. మన ఫ్లయింగ్ బోట్ రాగానే డేగల ఆకాశంలో ఎగురుకుంటూ ఆ చైనావాడి నౌకను వెతికి పట్టుకుందాం. తర్వాత బటువా మన చేతిలోకి వచ్చినట్టే అన్నాడు చటర్జీ. వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడిన బేరర్ పెదవి విరిచాడు. అది చాలా కష్టం సార్. యముడి చేతిలో పడ్డ మనిషి తిరిగి బతకొచ్చనేమో, కానీ చించౌ చేతిలో పడ్డ మనిషి బ్రతుకుండగా బయటపడలేడు అన్నాడు. బార్లో కూర్చున్న మనుషులు పెద్దగా మాట్లాడుకుంటున్నారు. చేపల మార్కెట్లో కన్నా అధ్వానంగా ఉంది అక్కడ జరిగే రణకోణ ధ్వని. మరో నూతన వ్యక్తి బార్లో అడుగుపెట్టాడు. అతను కనిపించటంతోనే బార్ అంతా క్షణకాలం నిశ్శబ్దం అయిపోయింది. సుబ్రహ్మణ్యం ఈ హఠాత్ పరిణామానికి కారణం ఏమిటా అని చుట్టూ చూశాడు. బేరర్ కళ్ళతోటే సాంగ్ని చేస్తూ, అతడే చైనా వ్యక్తి చించౌ అన్నాడు మెల్లగా. తన రాకతో బార్లో కలిగిన మార్పుకి గర్విస్తూ టీవీగా నడుచుకుంటూ లోపలికొచ్చాడు చించౌ. అటుపక్కన ఇటుపక్క ఉన్న టేబుల్స్ ముందరున్న వ్యక్తుల ముఖాల్లోకి గుచ్చి చూస్తూ నడుస్తున్నాడు చించౌ. అతడు బేరర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. బేరర్ని నకసిక పర్యంతం చూశాడు. బేరర్ ఆకులా వణికిపోయాడు. ఏరా పంది వెదవా, నిన్న సాయంత్రం నా నౌక చుట్టూ తిరుగాడుతున్నావు, ఒళ్ళు కొవ్వెక్కిందా? లేదు సార్, నేను రానేలేదు సార్, బేరర్ లబోదిబోమన్నాడు. చించౌ అందరినీ ఆకర్షించేలా తన ప్రతాపాన్ని చూపాలి. అందుకే బేరర్ని ఎన్నుకుని అతడితో కల్పించుకుని జగడం పెట్టుకున్నాడు. నాతోనే అబద్ధం ఆడతావురా అంటూ చించౌ పిడికిలి బిగించి బేరర్ పొట్టలో గుద్దాడు. బేరర్ బాధతో మెలికలు తిరిగాడు. బార్లో అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఈరోజు బేరర్ హరి అనడం ఖాయం అనుకున్నారు. అంతేకాని ఎవరికీ చించౌని ఆటంకపరచడానికి దమ్ములు లేకపోయాయి. చించౌ వికటంగా నవ్వుతూ మళ్ళీ మరో దెబ్బ కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. కూర్చున్న చోటు నుంచి లేచాడు సుబ్రహ్మణ్యం.
ఏయ్, ఏమిటి మీ గోలా? అతడు మాకు డ్రింక్స్ సర్వ్ చేయడానికి వచ్చాడు. మా ఆనందానికి నీ అంతరాయం ఏమిటి? చింగ్చౌ కళ్ళలోకి సూటిగా చూస్తూ కర్కశంగా అన్నాడు. చింగ్చౌ గుర్రుగా చూశాడు. మిస్టర్, నీవు మాట్లాడకుండా కూర్చో ఆజ్ఞాపిస్తూ అన్నాడు. నీవు చెప్పినట్టు చేసేందుకు నీ కింద బానిసను కాదు. తనతో ఇంత ధైర్యంగా ఎదురు పలికే నూతన వ్యక్తిని చూసి చింగ్చౌ ఒక క్షణం తెల్లబోయాడు. ఏయ్, నేనెవరో తెలుసా అన్నాడు చింగ్చౌ మళ్ళీ. తెలియకేం? బాగా తెలుసు. నీవెవరివో, ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా బాగా తెలుసు. నీ పేరు చింగ్చౌ. ఈ దీవులన్నీ నీ బాబు సంపాదించినట్టుగా అహంభావంతో ఉంటావని కూడా తెలుసు. సుబ్రహ్మణ్యం కోపంగా చూశాడు. అంతేకాదు, నా తడాకా కూడా తెలుసుకో బాగా అంటూ చింగ్చౌ చెయ్యిని కోటు జేబులోకి పోనిచ్చాడు. మరుక్షణంలో తడతడలాడే కత్తి బయటకొచ్చింది. సుబ్రహ్మణ్యం టేబుల్ మీద ఉన్న గ్లాస్ని అందుకున్నాడు. అందులోని ఐస్ వాటర్ని చింగ్చౌ ముఖం మీద కుమ్మరించాడు. చింగ్చౌ కళ్ళు గట్టిగా మూసుకుని రెండో చేతిని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. అతడు మళ్ళీ కళ్ళు తెరిచే లోపలే సుబ్రహ్మణ్యం అతడి డొక్కలో బలంగా గుద్దాడు. చింగ్చౌ బ్యాలెన్స్ తప్పి వెనక్కి వాలిపోయాడు. పడిపోతూ దాపునే ఉన్న టేబుల్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ అతడి బరువుకి టేబుల్ తిరగబడింది. దాని మీదున్న పాత్రలు ఒరిగిపోయి చింగ్చౌ మీదకు కారాయి. ఆహా, ఎంత నైస్గా కొట్టావు! ఎవరో సుబ్రహ్మణ్యాన్ని మెచ్చుకున్నారు. మరికొందరు పెద్దగా నవ్వారు. అక్కడున్న వారందరికీ చింగ్చౌ ఎంత క్రూరుడో బాగా తెలుసు. అయినా అందరూ అతడికి భయపడి ఊరుకున్నారు. ఈనాటికి చింగ్చౌకి బుద్ధి చెప్పగలిగిన వ్యక్తి తారసపడ్డందుకు అక్కడున్న వారంతా ఆనందిస్తున్నారు. చింగ్చౌ చేతిలో నుంచి పడిపోయిన కత్తిని అందుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఉపయోగించడం చేతకాని వాళ్ళ దగ్గర ఇలాంటి కత్తులు ఉండకూడదు, అది తెలుసుకో అంటూ కత్తిని మడిచి చింగ్చౌ కోటు జేబులో జార విడిచాడు. చింగ్చౌ ముఖం తుడుచుకుంటూ తూలుతూ లేచాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ చూపుల్లో ద్వేషం నిండి ఉంది. ఒక్క క్షణం సుబ్రహ్మణ్యుణ్ణి క్రూరంగా చూసి చింగ్చౌ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బార్లో నుండి తమ రూమ్ కేసి వస్తుండగా లక్ష్మణరావు అన్నాడు. ఆ దుర్మార్గుడితో మనం కయ్యం పెట్టుకోకుండా ఉండటమే మంచిది. ఇక వాడికి మనకి అడుగడుగునా పోరాటమే. ఏడిశాడు వెధవ. మనతో పోటీకి వాడు చాలడని ఇదో హెచ్చరిక వాడికి, సుబ్రహ్మణ్యం గర్వంగా అన్నాడు. మరునాడు ఉదయానికి ఫ్లయింగ్ బోట్ వచ్చి చేరింది అక్కడికు. అప్పటికే చింగ్చౌ నౌక ప్రయాణం అయిపోయింది. తనకు అవమానం జరిగిన రాత్రే అతడు లంగరెత్తేసి వెళ్ళిపోయాడు. ఫ్లయింగ్ బోట్లో లక్ష్మణరావు, సుబ్రహ్మణ్యం, చటర్జీ, మురుగేషన్లు బయలుదేరారు. 3 గంటలు ఆకాశ మార్గాన ప్రయాణించాక ఓ చిన్న ద్వీపం కనిపించింది వారికి. అదే వజ్రాల దీవి. ఈ దీవి నుంచి ఉత్తర దిశగా 8 మైళ్ళు సముద్రంలో పోతే వజ్రాలున్న ప్రాంతం వస్తుంది, లక్ష్మణరావు చెప్పాడు. క్రమేపీ ఫ్లయింగ్ బోట్ దీవికి చేరువ కాసాగింది. ఆ దీవి చంద్రద్వీపం కంటే ఇంకా చిన్నది. తీరాన కొబ్బరాకులతో కప్పబడిన పాకలు అర్ధవృత్తాకారంలో ఉన్నాయి. దీవి మధ్య కొబ్బరి తోటల మధ్య ఇంకా గుడిసెలున్నాయి. మన ఫ్లయింగ్ బోట్ని ఇక్కడ నీళ్ల మీదకి దించండి. ఈ ప్రాంతంలో సముద్రంలో కొండరాళ్ళేమీ ఉండవు కనుక మనం ఇక్కడే లంగరు వేయొచ్చు. ఫ్లయింగ్ బోట్ ఒకసారి దీవినంతా చుట్టి వచ్చింది. ఆహా, భూతల స్వర్గంలా ఉంది అని అక్కడి వాతావరణాన్ని మెచ్చుకున్నాడు చటర్జీ. ఫ్లయింగ్ బోట్ నీళ్ల మీదకి నెమ్మదిగా దిగింది. అప్పటికే ఆటవికులు పోగయ్యారు తీరంలో. వింతగా చూస్తున్నారు ఫ్లయింగ్ బోట్ కేసి. ఈ ప్రాంతాల్లోకి విమానాలు రాలేదల్లే ఉంది, వింతగా చూస్తున్నారు మన కేసి, మురుగేశన్ అన్నాడు. లక్ష్మణరావు వాళ్ళ కేసి చెయ్యి ఊపుతూ ఏదో అరిచాడు ఆటవిక భాషలో. ఆటవికల తండ్రి గుర్తించారు. నవ్వుతూ చేతులూపుతూ కేరింతలు కొట్టసాగారు. మరికొందరు పడవలేసుకుని ఫ్లయింగ్ బోట్ దగ్గరకు వచ్చేశారు. ఫ్లయింగ్ బోటుకి లంగరు వేసి లక్ష్మణరావు పడవలోకి మారాడు. తమ వెంట వచ్చిన లగేజీల్లో నుంచి సిగరెట్ ప్యాకెట్లు తీసి ఆటవికలకు అందరికీ పంచాడు. వాళ్ళ ఆనందానికి అంతులేదు. ఆ రాత్రి గుడిసెల మధ్య ప్రదేశంలో నెగళ్లు మంట వేశారు. వాటి చుట్టూ ఆటవికలు ఆడామగా నృత్యం చేస్తూ అతిథులకు వేడుక చేశారు. ఆ తర్వాత విందు జరిగింది. లక్ష్మణ, మొత్తానికి ఆటవికల నుంచి మంచి స్నేహాన్నే సంపాదించావు. నిన్నో మహానాయకుడి కింద చూస్తున్నారు అంటూ నవ్వాడు సుబ్రహ్మణ్యం. లక్ష్మణరావు ఏదో చెప్పబోయాడు. కానీ అంతలోనే మరో ఆటవికుడికి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. రొప్పుతూ రోజుతూ వాళ్ళ భాషలో ఆటవికుల నాయకుడికి ఏదో చెప్పాడు. నాయకుడు ఆతృతగా కళ్ళు పెద్దవి చేసుకుని వింటున్నాడు. లక్ష్మణరావు నాయకుడి వంక చూశాడు. ఏం జరిగింది, ఏమిటి అతడు చెప్పేది అని అడిగాడు. చింగ్చౌ నౌక లంగరు వేసిందట ఈ దీవి ఒడ్డునే, నాయకుడు నింపాదిగా చెప్పాడు. తింటూ ఉన్న భోజనం వదిలేసి లేచాడు సుబ్రహ్మణ్యం. పదండి, వాడి అంచు తేల్చి బటువని విడిపిద్దాం అన్నాడు ఆవేశంగా. అది అంత తేలికైన పని కాదు. తీరం వెంబడిపోతే 10 మైళ్ళన్నా పోవాలి. అది చుట్టూ తిరిగి వెళ్లేదోవా. అంతకన్నా దీవి మధ్యగా అడ్డం పడిపోతే పోలా? ఆ పని చాలా కష్టం. దారి సరిగా లేదు సరికదా. పొదలు గుట్టలు అడ్డం ఉన్నాయి.
పైగా తోడేళ్ల బెడదొకటి. అలా అడ్డం పడిపోతే ప్రాణాలతో చెలగట్టమాటవే సుమా, నాయకుడు అభ్యంతరం చెప్పాడు. రాత్రిపూట ఆ దోవంట పోవటం మంచిది కాదంటున్నారు కదా, పోనీ తెల్లారక బయలుదేరిపోదాం, మురుగేశం తన అభిప్రాయం వెలిబుచ్చాడు. అదేం కుదరదు, మనం ఇప్పుడే పోదాం. రాత్రిపూట అయితే ఈ దీవుల్లో నరసంచారం ఉండదని చింగ్చౌ నిశ్చింతగా అప్రమత్తతో ఉంటాడు. అలాంటప్పుడే వాడిపై అకస్మాత్తుగా మెరుపు దాడి చేసి బటువాని విడిపించుకోగలం. లక్ష్మణరావు, మురుగేశన్, చటర్జీ వీరికెవరికి కూడా సుబ్రహ్మణ్యం అభిప్రాయం నచ్చలేదు. కానీ ఆ క్షణంలో సుబ్రహ్మణ్యంలోని ఆవేశం, ఉద్వేగం చూస్తూ ఉంటే అతన్నెవరూ లక్ష్య పెట్టేవాడిలా కనిపించలేదు. చింగ్చౌ మీద మెరుపుదాడి చేసేందుకు సమాయుత్తమయ్యారు. ఆటవీకుల్ని 10 మందిని సాయం తీసుకున్నారు. ఆ 10 మంది దగ్గర విషంలో ముంచిపెట్టిన బాణాలు, కత్తులు ఉన్నాయి. శత్రు శరీరంలోకి దిగబడంగానే రక్తం తడిసి ఎండిపోయిన విషం ద్రవంగా మారుతుంది. ఆ మనిషి క్షణాల్లోనే నీలం రంగులోకి మారిపోయి పరలోకం చేరుకుంటాడు. చంద్రముఖి కూడా ప్రయాణమైంది వారితో. సుబ్రహ్మణ్యం అభ్యంతరం చెప్పాడు. తన భర్తను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆమె ఆత్రంగా ఉంది. ఆమె ఆడదైనా ఎంతో నేర్పు కలది, సామర్థ్యం కలది. ఆమె మన వెంట ఉన్నందువల్ల ఇబ్బంది ఉండదు, పైపెచ్చు ఉపయోగం కూడా. ఆటవికల నాయకుడు లక్ష్మణరావు ఇద్దరూ వక్కాణించారు. ఆ విషయం సుబ్రహ్మణ్యానికి నచ్చలేదు. అయినా ఈ చిన్న విషయం మీద వాదోపవాదాలు పెట్టుకుని తర్జన భర్జనలు చేస్తూ కాలయాపన చేయటం ఇష్టం లేక చంద్రముఖిని కూడా తమతో రావటానికి అనుమతించాడు. నిర్మలాకాశంలో చంద్రుడు మందకొడిగా ప్రయాణిస్తున్నాడు. పిండారబోసినట్లు వెన్నెల విరగగాస్తోంది. రెల్లు దుబ్బులు, పొదలు, గుట్టలు, పల్లపు ప్రదేశాలను ఎక్కుతూ దిగుతూ ముందుకి పోతున్నారు. కొంతమంది ఆటవీకులు ముందుకి దోవ తీస్తూ ఉంటే మరికొందరు వెనక అండగా నడుస్తున్నారు. వారందరి చేతుల్లోనూ కాగడాలున్నాయి. అవసరమైనప్పుడు వెలిగించటానికి సిద్ధంగా. ఆ దారి ప్రతి అంగుళము తెలిసిన దానిలా చంద్రముఖి అందరికన్నా ముందు చకచకా నడుస్తుంది. ముందు చకచకా లేడీలా గెంతుతున్న చంద్రముఖి హఠాత్తుగా ఆగిపోయింది. ఏమిటి అంటూ ముందుకు చూశాడు సుబ్రహ్మణ్యం. దూరాన ఏదో ఆకారాలు కదులుతున్నాయి. తోడేళ్ల మందా అన్నాడు మరో ఆటవికుడు. అప్పటికే అవి మనుషుల వాసన పసిగట్టినట్టున్నాయి. గుండెలవిసేలా వికృతంగా అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాయి. ఎప్పుడూ ఇలాంటి హఠాత్ పరిణామానికి అలవాటు పడి ఎరగని పట్టణవాసులు చటర్జీ, మురుగేశన్లు వాటిని చూస్తూనే తమకు ఆయువు తీరిపోయింది అనుకున్నారు. ఆటవికులు దివిటీల్ని వెలిగించారు. వలయాకారంలో దివిటీలు పట్టుకుని నిలబడ్డారు. మిగతా వాళ్ళు వలయం లోపల ఆగారు. కొందరు ఆటవికులు చేరువలోకి వచ్చిన తోడేళ్ల మీదకి బళ్ళాల్ని విసిరారు. దీనంగా అరుస్తూ కొన్ని తోడేళ్లు చచ్చాయి. మిగతావి చచ్చిన తోడేళ్ల మీద పడి పీక్కు తినసాగాయి. ఇక అవి మన జోలికి రావు, కాసేపటిదాకా. ఈ లోపల మనం తప్పుకుని వెళ్ళిపోవాలి అంటూ ఆటవికులు తోడేళ్లను తప్పించి దారి తీశారు. మరో అరగంట ప్రయాణించాక అందరూ ద్వీపం అవతలి తీరానికి చేరారు. మరోవైపుగా ఆటవికుల ముఠా తీరం మీద మంటలు వేసి కూర్చొని వినోదిస్తున్నారు. సముద్రంలో చింగ్చౌ నౌక లంగరు వేసి ఉంది. వాళ్ళంతా చింగ్చౌ మనుషులే, కానీ వాళ్లలో చింగ్చౌ లేడు. వాడు నౌకలోనే మిగిలిపోయి ఉంటాడు అంది చంద్రముఖి పరిశీలనగా చూశాక. మరీ మంచిది, నౌకకు ఆవలి వైపుగా మనం దాడి చేద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం. తీరాన ఇసుకలో నిలవేసిన బోటుని నీళ్లలోకి తోశారు. లక్ష్మణరావు అండ్ పార్టీ అందరూ అందులోకి ఎక్కారు. తెడ్లు వేసి బోటును నడిపితే చప్పుడవుతుందని ఆటవికులు కొందరు నీళ్లలో ఈదుతూ బోటుని ముందుకు తోస్తున్నారు. నౌక డెక్ మీద ఎవరో ఆటవికుడు కునికిపాట్లు పడుతూ ఉన్నాడు. అతడి చేతుల్లోనూ బళ్ళె ఉంది. తాటినిచ్చెన జారుతోంది డెక్ మీద నుంచి. చడి చప్పుడు లేకుండా అందరూ పైకెక్కారు. ఆటవికుడొకడు డెక్ మీద కాపలావాణ్ణి వెనుక నుంచి కంఠం చుట్టూ తన చేయి వేసి గట్టిగా అదిమి పట్టాడు. వాడు కిక్కురు మనకుండా చచ్చూరుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఆటోమేటిక్ని తన చేతిలో ఉంచుకుని క్యాబిన్ వైపు నడిచాడు. కెప్టెన్ గది తలుపు వారగా వేసి ఉంది. ధడాలున తడుపు నెట్టి లోపలికి చొరబడ్డాడు సుబ్రహ్మణ్యం సుడిగాలిలాగా. చటర్జీ, మురుగేశన్లు అతన్ని అనుసరించారు. వాళ్ళందరి చేతుల్లోనూ రివాల్వర్స్ ఉన్నాయి. చింగ్చౌ తన గదిలో ఆటవిక యువతితో సుఖిస్తున్నాడా సమయంలో. సుబ్రహ్మణ్యాన్ని చూస్తూనే అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. నువ్వా? నాకన్నా త్వరగా ఎలా రాగలిగావు అన్నాడు ఆశ్చర్యంతో, భయంతో నోరు వెళ్ళబెడుతూ. నీ పరామర్శల తర్వాత ముందు బటువాన్ని అప్పగించు మర్యాదగా. ఓ, మీరేనన్నమాట ఫ్లయింగ్ బోట్లో వచ్చింది. ఆకాశంలో ఎగురుతూ పక్షిలాంటి కొత్త యంత్రం నీళ్ల మీదకు దిగిందని ఆటవికులు చెప్పారులే. చింగ్చౌ ధోరణి చూస్తూ ఉంటే అతడేదో కపటోపాయం పన్నుతున్నాడని గ్రహించాడు సుబ్రహ్మణ్యం. ఇలా మాట మార్చి కాలయాపన చేస్తే ఈ లోపల తీరం మీద నుంచి అతగాడి మనుషులు తిరిగి రావచ్చేమో. లక్ష్మణ, ఈ వెధవని నేను కనిపెట్టి ఉంటాను. నీవు చంద్రముఖి వెళ్ళి బటువా ఎక్కడ బందీగా ఉన్నాడో వెతికి పట్టుకోండి త్వరగా అని పురమాయించాడు సుబ్రహ్మణ్యం. క్యాబిన్లో గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. చివరి గది మాత్రం తలుపు మూసి ఉంది. చంద్రముఖి అక్కడి నుంచి పెద్దగా పిలిచింది. లోపల నుంచి బదులుగా మరో కేక వినిపించింది. ఆమె ముఖం వికసించింది.
ఇందులోనే ఉన్నాడు, తలుపు తెల్లటం ఎలా అంటూ చంద్రముఖి లక్ష్మణరావు ముఖంలోకి చూసింది. లక్ష్మణరావు తన శరీరాన్ని కుంచుకుని ఒక్క ఉదుటున వెళ్ళి తలుపుని ఢీకొన్నాడు. తలుపు గడియ విరిగిపోయింది. తలుపు తెరుచుకుంది. లోపల బటువ కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నాడు. చంద్రముఖి చాకుతో అతని బంధనాల్ని తెగకోసింది. బటువాని వెంటబెట్టుకుని తిరిగి అందరూ బోట్లోకి దిగారు. బోటు నీళ్లలో ప్రయాణం సాగించింది. చింగ్చౌ డెక్ మీదకు పరిగెత్తుకొచ్చాడు. పెద్దగా ఏదో అరిచాడు. ఆ అరుపుకు తీరం మీద మంటల చుట్టూ ఎగురుతున్న ముఠ ఓహో ఓహో అంటూ అరుచుకుంటూ మరో తెప్పలోకి ఎక్కారు. తెప్పను వేగంగా పోనివసాగారు. బటువాని తీసుకుపోతున్న బోటు వంక చూపుతూ చింగ్చౌ మళ్లీ అరిచాడు. అతడి ముఠా తెప్ప గమ్యాన్ని మార్చారు. బటువా బోటు వెంటపడ్డారు. ఏమిటా వెధవ అనేది? బటువా వంక చూస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం. మన బోటుని ఢీకొట్టి ముంచేమని చెప్తున్నాడు అంటూ బటువా చింగ్చౌ అరుపుకు అర్థం చెప్పాడు. అంతలోనే చంద్రముఖి బోట్లో నుంచి నీళ్లలోకి దూకింది. బుడుంగన మునిగిపోయింది. అంతకంతకు దగ్గరవుతున్న చింగ్చౌ ముఠా తెప్ప దగ్గర తేలింది. తెప్ప అంచుకుని పట్టుకుని వేళ్లాడుతూ తన బలాన్నంతా ఉపయోగించి తెప్పను గుంజింది. ఆ బరువుకు తెప్ప పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. తెప్పలో ఉన్న వాళ్లంతా గట్టు మీద నుంచి చెరువుల్లోకి దూకే కప్పల్లాగా సముద్రంలో పడిపోయారు. పెద్దగా నవ్వుకుంటూ చంద్రముఖి మళ్లీ తమ బోటును చేరుకుంది. ఎంత చాకచక్యంగా వాళ్లను బోల్తా కొట్టించింది అంటూ చంద్రముఖిని మెచ్చుకున్నాడు సుబ్రహ్మణ్యం. నేను చెప్పలేదు చంద్రముఖి ఎంతో ఉపయోగకారి అని అన్నాడు లక్ష్మణరావు. ఈ లోపల బోటు తీరం చేరుకుంది. డెక్ మీద నుండి చింగ్చౌ తమ ముఠా వాళ్లను తిట్టిపోస్తున్నాడు పెద్దగా. తామనుకున్న దానికన్నా తేలిగ్గా త్వరగా బటువాని విడిపించుకురావటం పెద్ద ఘనవిజయంగా భావించి అందరూ సంతోషించారు. చంద్రముఖి ఆనందానికి అవధి లేదు. బటువాని విడిపించినందుకు ఆమె చూపుల్లోనే కృతజ్ఞతను వెల్లడిస్తుంది. ఈ ప్రథమ విజయానికే మనం సంబరపడి మైమర్చిపోరాదు. తెల్లవారకుండానే మనం ఇక్కడి నుంచి ప్రయాణం అయిపోవాలి. వెలుగొస్తే చింగ్చౌ మళ్ళీ ఏదో అఘాయిత్యం తలపెడతాడు అన్నాడు సుబ్రహ్మణ్యం. చింగ్చౌ పేరు వింటూనే అందరూ హడలిపోయారు. ఆ దుర్మార్గుడి చేతికి అందుబాటులో ఉండటం ఎవరికీ ఇష్టం లేదు. అందుకే ద్వీపంలో నుంచి తమకు కావలసిన అవసర సామాగ్రిని ఫ్లయింగ్ బోట్లోకి చేర్చారు. ఆ క్షణంలోనే తెల్లవారు వస్తూ ఉండగా ఫ్లయింగ్ బోట్ గాల్లోకి లేచింది. చటర్జీ, మురుగేశన్లు ఫ్లయింగ్ బోట్ని నడుపుతున్నారు. బటువా వాళ్ల దగ్గరే ఉండి మార్గం చెప్తున్నాడు. లక్ష్మణరావు డైవింగ్ సూట్ని సరిచేసుకుంటున్నాడు. లోపల పూర్తిగా తెల్లవారింది. నిర్మలమైన నీలాకాశాన్ని ప్రతిబింబ చేస్తున్నదా అన్నట్టుగా ఆకుపచ్చని కాంతిని వెదజల్లుతోంది సముద్రం. స్ఫటికంలా స్వచ్ఛంగా కనబడుతున్న నీటిలో రంగురంగుల చేపలు తిరుగాడుతున్నాయి. ఫ్లయింగ్ బోట్ మరో చిన్న నిర్మానుష్యమైన దీవిని దాటింది. ఆ దీవి తీరానికి దగ్గరగా ఆకుపచ్చని నాచు గుట్టలు గుట్టలుగా పెరిగి నీళ్ల మీద తేలియాడుతున్నాయి మంచుకొండల్లాగా. ఆ గుట్టలు నానా రకాలుగా ఉన్నాయి. కొన్ని విసనకర్రల్లా విస్తరించి ఉన్నాయి. మరికొన్ని స్తూపాల్లా, ఇంకా కొన్ని పిరమిడ్ల ఆకారంలోనూ ఉన్నాయి. ఫ్లయింగ్ బోట్లో నుంచి చూస్తూ ఉంటే తాము దిగిన వజ్రాల దీవి పూర్తిగా కనిపిస్తుంది. కొబ్బరి చెట్లు మినహా ఆ దీవిలో మరో వృక్షం లేదు, రెల్లు దుబ్బులు తప్పించి. బటువా సూచనపై ఫ్లయింగ్ బోట్ నీళ్ల మీదకు దిగింది. లక్ష్మణరావు కంపాస్ని దిక్సూచిని ముందు పెట్టుకుని ఏవేవో లెక్కలు వేస్తున్నాడు. మరి 10 నిమిషాలు గడిచేసరికి అందరూ లక్ష్మణరావు చుట్టూ చేరారు. లక్ష్మణరావు సముద్రంలోనికి డ్రైవింగ్ చేసే పని ఎంత సాహసంతో కూడుకున్నదో, ఎంతటి ప్రమాదకరమైనదో వివరిస్తున్నాడు. నిజానికి ప్రపంచంలో ఇంతకన్నా ప్రమాదకరమైన పని మరొకటి లేదంటే నమ్మండి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా డైవింగ్ చేసే వాళ్ల జీవితాల్ని బీమా చేసుకోవు. సముద్రపు అగాధాల్లో ఏ ప్రమాదం మన కోసం పొంచి ఉంటుందో ఊహించలేం. షార్క్లే ఉండొచ్చు, ఆక్టోపస్లే చుట్టుముట్టొచ్చు, ఎలక్ట్రిక్ చేపలు వెంటపడొచ్చు. అన్నిటికన్నా ప్రమాదభరితమైనవి ఆ వెధవ ఆక్టోపస్లే. 8 కాళ్లలో మనిషిని చుట్టేస్తాయి. మృత్యువు కౌగిల్లో నుంచైనా బయటపడవచ్చునేమో కానీ ఈ వెధవ ఆక్టోపస్ చేతుల్లో పడినవాడు తప్పించుకోలేడు. అగాధంలోకి దూకిన వాడికి సాయంగా మరో వ్యక్తి ఏదైనా గొడ్డెల్లాంటి ఆయుధంతో వచ్చి దాని కాళ్ళు వరుసగా తెగనరిగితే ఆ వ్యక్తి బయట పలగలడేమో. నేను అగాధపు అంచుల్లో ఆక్టోపస్ వాతపడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో బటువాకి, చంద్రముఖికి బాగా తెలుసు. నేరుగా దానిమీదనే నీళ్లలోకి దూకి కత్తులతో ఆక్టోపస్ కాళ్ళు తెగ నరుకుతారు. అందుకే వాళ్ళు మనతో తప్పకుండా ఉండి తీరాలి అని పట్టుబట్టింది. లక్ష్మణరావు మళ్లీ ధైర్యవచనాలు పలికాడు. చంద్రముఖి బటువాల వంకకు తిరిగి ఆటవిక భాషలో వాళ్ళకేవో సూచనలిచ్చాడు లక్ష్మణరావు. వాళ్ళు సరేనని తలలోపారు. నాకు కట్టి ఉన్న తాటిని 2 సార్లు గుంజితే నన్ను పైకి లాగమని అర్థం. అలా కాక 4 సార్లు లాగితే అగాధంలో నేనేదో ప్రమాదంలో ఇరుక్కున్నానని అర్థం. అప్పుడు మీరు అతి జరూరుగా నన్ను పైకి లాగేయాలి, తెలిసిందా? చటర్జీ, మురుగేశన్లకు సూచనలిచ్చాడు లక్ష్మణరావు. అందరూ సాయం పట్టి డైవింగ్ సూట్ తొడిగారు లక్ష్మణరావుకి. తలకు మాస్క్ తగిలించారు. మాస్కి ముఖానికి అద్దంలో నుంచి అతడి చిరునవ్వు కనిపిస్తోంది. లక్ష్మణరావు నడుముకు బలమైన సన్నని తాడు కట్టారు.
ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు మరో సన్నని తాటిగొట్టం అమర్చబడింది. అతడి బూటుకాళ్లకు సీసపు దిమ్మలున్నాయి. అతడు నీళ్లలో దిగేందుకు బరువుగా. లక్ష్మణరావు తాటినిచ్చెన మీదకు దిగాడు. అందరూ అతడి వంకే ఆతృతగా చూస్తున్నారు, ఊపిరి పీల్చటం కూడా మర్చిపోయి. సుబ్రహ్మణ్యం సిగ్నల్ ఇవ్వంగానే అతడు నీళ్లలోకి జారి అదృశ్యమైపోయాడు. ఫ్లయింగ్ బోట్లో కుప్పగా వేసి ఉన్న తాటిని టెలిఫోన్ కేబుల్లాగా చుట్టి చుట్టి ఉన్న సన్నని వైర్ ట్యూబ్ని లోపలికి జారవిడుస్తున్నారు చటర్జీ, మురుగేసన్లు. బటువా, చంద్రముఖి ఇద్దరూ వంగి చూస్తున్నారు నీళ్లలోకి అదే పనిగా. 10 నిమిషాలు గడిచాయి. జారవిడుస్తున్న తాడు కిందికి పోలేదు. దాన్ని బట్టే లక్ష్మణరావు సముద్రం అట్టడుకు చేరుకున్నాడని తెలుసుకున్నారు ఫ్లయింగ్ బోట్లోని వ్యక్తులు. అరగంట నడిచింది. లక్ష్మణరావుకు కట్టి ఉన్న తాడు బాగా పక్కకు మళ్ళింది. అతడు సముద్రంలో తను దిగిన చోటు నుంచి చాలా దూరం తిరుగాడినట్టుగా గ్రహించాడు సుబ్రహ్మణ్యం. ఫ్లయింగ్ బోట్లో వ్యక్తులు ఏ హఠాత్ పరిణామానికైనా ఎదుర్కొనేటందుకు సిద్ధంగా ఉన్నారు. నీడలోకి జారిన తాడుని 2 సార్లు లాగబట్టం గుర్తించాడు చటర్జీ. వెంటనే తాడుని చుట్టేసుకుని మర హ్యాండిల్ని తిప్పసాగాడు. క్రమేపీ లక్ష్మణరావు నీళ్ల మీదకు తేలాడు. ఫ్లయింగ్ బోట్ తాటినిచ్చెన మీదే నిలబడిపోయాడు. అదేం అక్కడే ఆగిపోయావు, లోపలికి రా అన్నాడు చటర్జీ. నేను లోపలికి రావటం లేదు, 1 నిమిషం రెస్ట్ తీసుకుపోదామని వచ్చానంతే. ఎలా ఉంది నీళ్ళ అడుగునా? మురుగేసన్ కుతూహలంగా అడిగాడు. అద్భుతంగా ఉంటుంది. అదో రంగుల వింత ప్రపంచం అనుకో. వివిధ రకాల నాచు, వృక్షజాతులు, రంగురంగుల చేపలు. ఓహ్, చెప్పడానికి మాటలు చాలవనుకో. కానీ నేను దిగిన చోట అంతా గుట్టలు, మెరకా పల్లాలు ఉన్నాయి. ఏదో చిన్న కొండ కూడా ఉన్నట్టుగా ఉంది దాపుల్ని. నేను లోపల దాదాపు 6 మైలు వైశాల్యం అంతా గాలించాను. వజ్రాల మూట దొరకలేదు. ఇంకా దక్షిణంగా కొండవైపు వెళ్ళొస్తాను ఈసారి, లక్ష్మణరావు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. అతడికి తన ప్రాణాల మీద కన్నా వజ్రాల మూట మీదే ఎక్కువ మక్కువలా ఉంది అనుకున్నాడు మురుగేసన్ మనసులో. సముద్రం ప్రశాంతంగానే ఉంది. అదృష్టం బాగుండి తుఫాను సూచనలేమీ లేవు అనుకున్నాడు లక్ష్మణరావు మళ్ళీ నీళ్లలో మునిగిపోతూ. అందరూ ఫ్లయింగ్ బోట్లో నుంచి నీళ్ల మీదకు వంగి చూస్తున్నారు. అరగంట గడిచింది. నీళ్ల అడుగున ఉన్న లక్ష్మణరావు నుంచి ఎటువంటి సంకేతమూ లేదు. క్షణక్షణం జరిగే కొద్దీ పైనుంచి చూస్తున్న వారిలో ఆతృత ఎక్కువవుతుంది. మరో 15 గంట గడిచింది. ఏమిటబ్బా, అతగాడి నుంచి ఏ సంకేతం రాలేదే? మురుగేసన్ తన ఆదుద్దాను వెళ్ళబెట్టాడు. చంద్రముఖి తాటినిచ్చెన మీదకు దిగింది. ఆఖరి మెట్టు మీద నిలబడి నీళ్ల మీదకు వంగి పరీక్షగా చూసింది. ఎటువంటి చిమ్మ చీకటిలోనైనా పిల్లి స్పష్టంగా చూడగలదు. అలాగే ఈ ఆటవికులు సముద్రం దగ్గర పుట్టి పెరిగిన వారవటం వల్ల వాళ్ళు పైనుంచే చూసి నీళ్ల అడుగున ఏం జరిగేది చెప్పగలరు. చంద్రముఖి ముభావంగాను అదే పనిగా నీళ్లలోకి చూడటం సుబ్రహ్మణ్యానికి అనుమానాన్ని రేకెత్తించింది. చూస్తూ ఉండగానే చంద్రముఖి తన బొడ్లో దాచుకున్న కత్తిని లాగి పళ్ల మధ్య ఇరికించుకుంది. ఆ తర్వాత ధడాలున నీళ్లలోకి దూకింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె మళ్లీ పైకి తేలింది. ఆక్టోపస్ అతన్ని చుట్టేసింది. పెద్ద రాక్షసి, చాలా పెద్ద రాక్షసి అంటూ అరిచింది నీళ్ల మీదకు తేలి. అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడేమిటి చేయటం అని కంగారు పడుతున్నారు. చంద్రముఖి బటువాతో ఏదో చెప్పింది వాళ్ళ భాషలో. బటువా పదునైన గొడ్డలి అందుకుని నీళ్లలోకి దూకేశాడు. అతడి వెనకే చంద్రముఖి కూడా దూకేసింది. మళ్లీ నిశ్శబ్దత. ఫ్లయింగ్ బోట్లో ఉన్నవాళ్లు ఆదుర్తాతో చిందులు తొక్కుతున్నారు. అంతగా ఏదైనా ప్రమాదం వచ్చిన పక్షంలో ఎమర్జెన్సీ సిగ్నల్ని ఇస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి గబగబా 4 సార్లు తాటిని లాగితే పోయేది కదా, మురుగేసన్ బాధగా పలికాడు. అలా అనుకు. కనీసం తాడులాగేందుకైనా వ్యవధి లేకుండా జలరాక్షసితో పోరాడుతున్నాడేమో, లేక లాగే అవకాశమైనా లేకుండా అతడి చేతుల్ని కూడా బంధించిందేమో, చటర్జీ సమర్థించాడు లక్ష్మణరావుని. అంతలో తాడు 4 సార్లు గుంజబడింది. త్వరగా తాడుని మరకు చుట్టి వాణ్ణి పైకి లాగండి అంటూ అరిచాడు సుబ్రహ్మణ్యం. తాడుని చుట్టుకునే చక్రం హ్యాండిల్స్ని పట్టుకుని తిప్పసాగారు చటర్జీ, మురుగేసన్లు. హ్యాండిల్ 2 చుట్లు తిరిగిపోయింది. ససేమిరా ముందుకు తిరగలేదు. ఎంతగా బలం ప్రయోగించినా ఆ రాకాసి జంతువు వాణ్ణి గట్టిగా పెనవేసుకుని ఉంటుంది. అందుకే తాడు పైకి రావటం లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం. అతడు కూడా ఇంకో చెయ్యి వేసి ముగ్గురు హ్యాండిల్స్ తిప్పడానికి ప్రయత్నించారు. భయంతో, ఆతృతతో వారి ముఖాలన స్వేద బిందువులు నిండాయన్న మాటే కానీ హ్యాండిల్ మట్టుకు తిరగనని మొరాయించింది. సుబ్రహ్మణ్యం ఒక క్షణం ఆలోచించాడు. తమ పశుబలం పనికి రాలేదు లక్ష్మణరావుని పైకి లాగేందుకు. యంత్రబలాన్ని ఉపయోగించి అతన్ని ఉన్న చోటు నుంచి కదిలిస్తే ఆ తర్వాత పైకి లాగొచ్చు తేలిగ్గా అనుకున్నాడు. మరుక్షణంలోనే సుబ్రహ్మణ్యం పైలట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఫ్లయింగ్ బోట్ ముందుకు కదిలింది. తాడి తెగిపోకుండా ఉండేందుకు అక్కడికక్కడే గాలిలో పైకి లేచి వలయాకారంలో తిరగసాగింది ఫ్లయింగ్ బోట్. నీళ్ల మీద తెల్లగా నురుగు రాసాగింది. ఆ తర్వాత నీళ్లు పొంగుతున్నట్టుగా బుడబుడా పైకొచ్చాయి. వెనువెంటనే చిన్న ఏనుగు పరిణామంలో ఉన్న జలరాక్షసి ఆక్టోపస్ నీళ్ల మీద తేలింది. ఆక్టోపస్ 8 కాళ్లలో 6 తెగిపోయాయి.
ఏనుగు తొండం సైజులో ఉన్న 6 కాళ్ళు ఖండఖండాలుగా నీళ్ల మీద తేలుతున్నాయి. మిగతా 2 కాళ్లలో ఒక కాలితో లక్ష్మణరావును చుట్టుముట్టి పెనవేసుకుంది. ఒకే ఒక కాలితో పోరాడుతోంది ఆక్టోపస్. బటువా తన చేతిలోని పదునైన గొడ్డలితో దాని కాళ్లను తెగనరుకుతున్నాడు. మరోపక్క చంద్రముఖి తన బాకుతో ఆక్టోపస్ని అందిన చోటల్లా పొడిచేస్తున్నది. చటర్జీ, మురుగేశన్లు చకచకా హ్యాండిల్ని తిప్పుతూ తాటిని పైకి లాక్కుంటున్నారు. ఈ బీభత్సాన్ని చూడలేం అన్నట్టుగా. సుబ్రహ్మణ్యం తన రివాల్వర్ తీసి సినిమా హాల్ గేటు మీద 2 వైపులా వెలిగే ఎర్రని దీపాల్లా మెరుస్తున్న ఆక్టోపస్ కళ్ల మీదకు షూట్ చేశాడు. రివాల్వర్ ఖాళీ అయిపోయేదాకా. జీవం కోల్పోయిన ఆక్టోపస్ నీళ్ల మీద తేలుతోంది. చంద్రముఖి, బటువా ఇద్దరూ చెరకు చేత్తో లక్ష్మణరావుని లాక్కొచ్చారు. ఫ్లయింగ్ బోట్లో ఎక్కించి లోపల పడేశారు. లక్ష్మణరావు స్పృహలో లేడు. సుబ్రహ్మణ్యం ముందుగా అతడి మాస్క్ వదులు చేసి తర్వాత డైవింగ్ సూట్ని ఊడదీశాడు. మాస్క్ లోపల అంతా రక్తసిక్తమైంది. అయ్యో, అతగాడు చచ్చిపోయాడలే ఉంది అని అరిచాడు మురుగేశన్. చటర్జీ కబోర్డ్లో నుంచి బ్రాందీ సీసా తెచ్చాడు. 2-3 చుక్కల్ని లక్ష్మణరావు పెదవుల్ని విడదీసి నోట్లోకి జార విడిచాడు. ఫ్లయింగ్ బోట్ తీరం వైపుగా వెళ్లి లంగరు వేసింది. ఎండవేడిమిలో ఇసుకలో పడుకోబెట్టారు లక్ష్మణరావుని. మురుగేశన్ అతడికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాడు. లక్ష్మణరావుకి భుజం మీద, చేతులకు గాయాలయ్యాయి. వాటిని శుభ్రం చేసి మందేసి బ్యాండేడ్ కట్టాడు. లక్ష్మణరావు కళ్ళు తెరిచాడు. సుబ్రహ్మణ్యం, వజ్రాలు దొరికాయి అని అరిచాడు. అందరూ విభ్రాంతి చెందారు. లక్ష్మణరావుకి తప్పకుండా మతి చెల్లించిందనే అనుకున్నారు. అందుకే సుబ్రహ్మణ్యం ఉలుకు పలుకు లేకుండా చూస్తూ ఉండిపోయాడు. వజ్రాల సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు నీ ప్రాణాలు చేరుకునేదాకా విశ్రాంతి తీసుకో. సుబ్రహ్మణ్యం కసరాడు. నాకింకేం ప్రమాదం లేదు. మన శ్రమ ఫలించింది. వజ్రాల ఆచూకీ తెలిసింది అన్నాడు లక్ష్మణరావు. అందరూ అతడి వంక నమ్మలేనట్టుగా చూశారు. లక్ష్మణరావు కళ్ళు పెద్దవి చేసి అందరి వంక మరోసారి వెర్రిగా చూశాడు. నా మాటల్లో మీకు నమ్మకం లేనట్లుంది. వజ్రాలు జేబులోనే ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను అంటూ పక్కకు కదలబోయాడు లక్ష్మణరావు. అమ్మా అంటూ బాధతో మూలిగాడు. కుడి భుజానికి, కుడి చేతికి బ్యాండేజ్లు కట్టబడి ఉన్నాయి. చటర్జీ, నా చేయి కదలనీయటం లేదు. నీవన్నా నా జేబులో చేయి పెట్టి వజ్రాల్ని లాగు అన్నాడు. చటర్జీ యాంత్రికంగా అతడి జేబులో చేయి పోనిచ్చి మళ్ళీ బయటికి లాగాడు. అతడి అరచేతిలో 2 తెల్లని వజ్రాలు ఎండకు మెరిసిపోతూ కనిపించాయి. సరిగ్గా వజ్రాల్ని దొరకబుచ్చుకునే సమయంలోనే సైంధవుడిలా రాకాసి వచ్చి మీద పడింది. జలరాక్షసులైన ఆక్టోపస్ల గురించి నాకు చాలా తెలిసొచ్చింది అనుభవపూర్వకంగా. సముద్రంలో అట్టడుగునైతే అవి 4 కాళ్లతో దేన్నో కరుచుకునుంటాయి గట్టిగా. మిగతా కాళ్లతో అందిన వాటిని పట్టుకుని నోటు దగ్గరికి చేర్చుకుని స్వాహా చేసేస్తాయి. ఈ ఆక్టోపస్ కూడా అలాగే చేసింది. అది నన్ను చుట్టేసింది తన కాళ్లతో. ఆ సమయంలో నేను 2 చేతులు పైకెత్తి హ్యాండ్సప్ పొజిషన్లో నిలబడ్డాను. ఎందుకంటే నా చేతుల్ని కూడా అది చుట్టేసిందంటే ఇక నాకు దానితో పోరాడే అవకాశం ఉండదు. ఇటు తాడు లాగేటందుకైనా వీలుండదు. దానితో నేను పెనుగులాడుతూ ఉండగా బటువా, చంద్రముఖి ఇద్దరూ వచ్చి కలిశారు. ముగ్గురం కలిసి దాని 4 కళ్ళు తెగ్గొట్టాం. దాంతో ఆక్టోపస్ తన పట్టు వదిలేసి మిగతా కాళ్లతో ఎదుర్కోవటానికి సిద్ధమైంది. అప్పుడే మీరు లాగటం వలన క్రమేపీ ఆక్టోపస్తో కూడా పైకి తేలగలిగాం. నీళ్ల మీదకి వచ్చేసరికి మరో 2 కాళ్లను తెగ్గొట్టగలిగాం. అయినా అప్పటికీ అది నన్ను వదలలేదు. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే అంటూ రొప్పుతూ నిదానంగా తన అనుభవాన్ని వర్ణించి చెప్పాడు లక్ష్మణరావు. వజ్రాల సంగతి దేవుడెరుగు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి భయంతో పలికాడు చటర్జీ. అందుకు లక్ష్మణరావు అభ్యంతరం చెప్పాడు. అప్పుడే ఏమైంది? డైవింగ్ చేసేవాడి జీవితంలో మీరు చూసింది ఒకే ఒక్కరోజు దినచర్య అంటూ వేదాంతిలా నవ్వాడు. అంటే మళ్ళీ నీవు సముద్రం అట్టడికి దిగుతానంటావా ఏం అని అరిమాడు మురుగేశన్. ఇటు సూర్యుడు అటు పొడిచినా సరే నా ప్రయత్నం మానను. పైగా ఇప్పుడే ఆ పనికి ఇంకా అనువైన సమయం. అంత పెద్ద ఆక్టోపస్ ఉన్న చోట ప్రమాదకారులైన ఏ ఇతర ప్రాణి ఉండదు జీవించి. రక్కసి ఆక్టోపస్ని మనమే చంపేశాం కనుక ఇక అక్కడ నిర్భయంగా మనకు కావలసినంతసేపు సముద్రం అట్టడుగున విహరించొచ్చు. అంతేనంటావా? సందిగ్ధంగా చూశాడు సుబ్రహ్మణ్యం. కాక మరేమిటి? కంటపడ్డ వజ్రాలను, కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలను చేతకాని వాడిలా వదిలేసి రమ్మంటావా? అతడి పట్టుదల చూశాక సుబ్రహ్మణ్యం మరేమీ మాట్లాడలేదు. ఆ రోజుకు అంతా అక్కడే ఆ నిర్మానుష్యమైన దీవిలోనే మకాం వేశారు. సీల్ చేయబడిన డబ్బాల్లో తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నారు. సమయానికి పులి మీద పుట్టలన్న అదృష్టం పాలిటి శనిలా ఆ రాక్షసి జంతువు మీద పడింది. లేకపోతే ఈ పాటికి వజ్రాలన్నిటినీ ఏరుకొచ్చి తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళం. లక్ష్మణరావు మాటిమాటికి తన జేబులో నుంచి 2 వజ్రాలను తీసి చూసుకుంటూ విచారపడుతున్నాడు. ఆ రాత్రి అక్కడే నిర్మించుకున్న టార్పాలిన్ టెంట్లో పెద్దగా కంబళ్ళు కప్పుకుని సుఖనిద్రపోయారందరూ. బటువా మాత్రం మెలకువతో ఉన్నాడు కాపలాగా. మర్నాడే మళ్లీ వజ్రాల వేటకై బయలుదేరారు. ఎవరెంత అభ్యంతరం చెప్పినా లక్ష్మణరావు వినలేదు.
ఇప్పుడు ఈ ప్రయత్నం విరమించామంటే మళ్ళీ వజ్రాలు విడవబడిన ప్రదేశాన్ని కనుక్కోవటం కష్టం అవుతుంది. అయినా నా ప్రాణం గురించి మీకెందుకు బాధ అన్నాడు పైగా. లక్ష్మణరావు మళ్ళీ డైవింగ్ సూట్ వేసుకున్నాడు. యథాప్రకారం సముద్రపు అగాధంలోకి జారిపోయాడు. 1 గంట గడిచింది. అందరూ నీళ్ల మీదకి వంగి చూస్తున్నారు. తాడు 2 సార్లు లాగబట్టం చూసి మురుగేశన్ హ్యాండిల్ని తిప్పసాగాడు. తాడుకు మర చుట్టుకుంటోంది. అయితే ఈసారి కూడా తాటి చివరలో ఏదో బరువుగా ఉన్నట్టు తోచింది అతడికి. కొంపదీసి మన వాణ్ణి మరో ఆక్టోపస్ పట్టుకోలేదు కదా, దాని బరువుకి తాడు బలంగా లాగాల్సి వస్తుంది. మురుగేశన్ తన అనుమానాన్ని వెలిబుచ్చాడు. మరేం పర్వాలేదు. సముద్రాల మీద తిరిగేటప్పుడు లక్ష్మణరావు చాలా జాగ్రత్తగా ఉంటాడు. నావికులు ఉపయోగించే సిగ్నల్స్ గురించి అతడికి క్షుణ్ణంగా తెలుసు అన్నాడు సుబ్రహ్మణ్యం. లక్ష్మణరావు నీళ్లపైకి తేలాడు. అతడి చేతిలో పెద్ద మూట ఉంది. అతడు సముద్రంలోకి దిగేటప్పుడు ఖాళీ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ని పట్టుకెళ్లాడు. వజ్రాలు దాని సగానికి నిండాయి. సుబ్రహ్మణ్యం గారు, ఇదిగో నే చెప్పిన బుట్టెడు వజ్రాల మూట. నా వాగ్దానాన్ని నేను నిలబెట్టుకున్నాను. ఇదంతా మీ చలవే సుమా. మీరు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోను. లక్ష్మణరావు ఆనందానికి అవధుల్లేవు. అలా అనకు లక్ష్మణరావు. స్నేహితుడిగా నీకు సహాయం చేయటం నా విధి. అందుకే పెద్దలంటారు, బంధుత్వం కన్నా మిత్రత్వమే మిన్నా అని. ఈ నిధి అంతా నాది కాదు, మనది. ఏమంటారు అంటూ అందరి ముఖాల వంక చూశాడు సుబ్రహ్మణ్యం. చటర్జీ మురుగేశన్లకు సంతోషంతో నోట మాటే పగలటం లేదు. వజ్రాల మూటను చూస్తూనే చంద్రముఖి ఓ అని కీచుగా అరిచింది. ఏమైంది అని అడిగాడు లక్ష్మణరావు. ఈ రాళ్ల కోసమేనా మీరింత తెగించింది? వీటి కోసమేనా శ్రమపడి ఇంత దూరం వచ్చారు? అంది చంద్రముఖి విస్తుపోతూ. ఆమె అమాయకత్వానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు మిగతా వాళ్లకు. అంతలోనే అందరి దృష్టిని ఆకట్టుకునే సంఘటన సంభవించింది. ఫ్లయింగ్ బోట్ ఉన్న చోటు నుంచి మైలు దూరంలో సముద్రం మీద నీళ్లు పైకి ధారగా లేస్తున్నాయి. అమ్మయ్యో, షార్క్ వస్తున్నట్టుగా ఉంది లక్ష్మణరావు అరిచాడు. అదృష్టం కదూ, నీవు నీటి అడుగున ఉండగా వచ్చుంటే నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూసుండేవాళ్ళం కాదు, మురుగేశన్ బదులు పలికాడు. త్వరగా ఇంజన్లు స్టార్ట్ చేయండి. ఫ్లయింగ్ బోట్ని షార్క్కి అందకుండా నడపండి. లక్ష్మణరావు సుబ్రహ్మణ్యం వైపు చూస్తూ అన్నాడు. సుబ్రహ్మణ్యం డ్రైవింగ్ వీల్ దగ్గరికి వెళ్ళి పడ్డాడు. 1 గెంతులో షార్క్ వస్తున్న వైపు ఎదురు దిశ నుండి మరో జలరాక్షసి వస్తువు కనిపించింది. అది మరో రకమైన చేప. అది కూడా షార్క్ పరిమాణంలో ఉంది. అయితే దాని ముక్కుకు పొడవాటి రంప ఉంది. సందేహం లేదు, దాన్ని సాఫిష్ రంపపు చేప అని పిలుస్తారు అంది చంద్రముఖి. జలరాక్షసులు 2 తలపడినాయి. నీటి మట్టానికి పైనే. రంపపు చేప దెబ్బకు షార్క్ శరీరంలో గాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి రక్తం స్రవించి నీళ్ల మీద తేలుతుంది. ఆ చేపకున్న రంపం ఎంతటి పదునైనదంటే అది నౌక అడుగు బాగాన తన రంపంతో కోసి రంధ్రం చేయగలదు. బటువా అన్నాడు నెమ్మదిగా. పెద్ద శబ్దం చేసుకుంటూ ఇంజన్ స్టార్ట్ అయింది. ఫ్లయింగ్ బోట్ నీళ్ల మీద ప్రయాణం చేయసాగింది. ఈ కొత్త శబ్దానికి షార్క్, రంపపు చేప ఒక క్షణం ఊరుకున్నాయి. ఆ తర్వాత షార్క్ నీళ్లలో మునిగి మాయమైపోయింది. రంపపు చేప మాత్రం ఫ్లయింగ్ బోట్ వెంటపడింది. బోట్కి దగ్గరగా వచ్చి నీళ్లలో మునిగిపోయింది. మన బోట్ చేస్తున్న శబ్దానికి అది హడలెత్తిపోయింది. అందుకే అది నీళ్లలోకి జారుకుంది అన్నాడు మురుగేశన్ సంతోషంగా. అయ్యా, బోట్ని గాల్లోకి లేపండి. రంపపు చేప బోటు అడుగు భాగానికి చేరుకుంటుంది, బటువా అరిచాడు. అతడి మాట పూర్తయ్యి అవ్వకముందే ఫ్లయింగ్ బోట్ అడుగు భాగంలో నుంచి పొడుచుకుని పైకొచ్చింది రంపపు చేప యొక్క రంపం. భయంతో కీచుగా అరిచాడు మురుగేశన్. రంపపు చేప తన రంపాన్ని వెనక్కి లాక్కుంది. అది చేసిన రంధ్రంలో నుంచి సముద్రపు నీళ్లు ఫ్లయింగ్ బోట్లోకి వచ్చేస్తున్నాయి. అంతలో ఫ్లయింగ్ బోట్ రొద చేస్తూ గాల్లోకి లేచింది. రంపపు చేప రంపం నీళ్ల మీద తేలింది. తన కోపాన్ని వ్యక్తం చేయటానికి అక్కడ ఫ్లయింగ్ బోట్ లేదు. నీళ్లను అల్లకల్లోలం చేసుకుంటూ రంపపు చేప నీళ్లలో మునిగిపోయింది. అరగంట ప్రయాణించాక ఫ్లయింగ్ బోట్ నిర్మానుష దీవి, వజ్రాల దీవికి చేరుకుంది. తీరంలో ఫ్లయింగ్ బోట్ లంగర్ వేసింది. తమకు దొరికిన నిధితో దీవిలోకి చేరారు మిత్ర బృందం. సుబ్రహ్మణ్యం గారు, ఈ వజ్రాలు నాకు దొరుకుతాయని నమ్మకం లేదు మొదటి నుంచి. ఎందుకనంటే నాది ఒక దరిద్రపు జాతకం. బంగారం పట్టుకున్నా మట్టవుతుంది. అందుకే నా బతకం సఫలం కావటానికి మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను. బిజినెస్లో మీది అదృష్టవంతమైన జాతకం అని గ్రహించాను. మట్టి కూడా మీ చేతిలో బంగారంగా మారుతుంది. కనుకనే భయంకర జలరాక్షసులు, ఆక్టోపస్, షార్క్, సాఫిష్ లాంటి వాటి వాతపడకుండా వజ్రాల్ని చేజిక్కించుకుని మరీ బయటపడగలిగాను. లక్ష్మణరావు ఆవేశంతో చెప్పుకుపోతున్నాడు. సుబ్రహ్మణ్యం ఆనందానికి అంతులేదు. తను ఊహించిన దానికన్నా ఎక్కువగానే వజ్రాలు దొరికాయి. ఈ దెబ్బతో తను కోటీశ్వరుడు కాదు మిలీనియర్ అయిపోతాడు. అవును, మనం వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేరుగా స్వదేశానికి చెక్కేకూడదు? చటర్జీ అడిగాడు. అలా వీలు కాదు. ఫ్లయింగ్ బోట్కి అవసరమైన ఫ్యూయల్ లేదు. అందుకోసం మనం చంద్రద్వీపానికి పోవాల్సి ఉంటుంది. పైగా రంపపు చేప వల్ల కలిగిన రంధ్రం మూలంగా మనం ఎంతో దూరం ప్రయాణించలేం. కనుక ముందుగా రంధ్రానికి రిపేర్ చేయించాలి. రెండోది,
ఇండియా చేరుకునేందుకు అవసరమైన ఫ్యూయల్ కావాలి, మురుగేసన్ బదులు పలికాడు. అవును, అది అన్నిటికన్నా ముఖ్యం. అయితే ఈ వజ్రాల మూటతో మనం చంద్రద్వీపానికి పోవటం క్షేమం కాదు. కనుక ఈ నిధిని ఇక్కడే భూమిలో పాతేద్దాం. బటువాని, చంద్రముఖిని, లక్ష్మణరావుని ఇక్కడ కాపలాగా ఉంచి ఫ్లయింగ్ బోట్లో మిగతా వాళ్ళం ప్రయాణం అవుదాం. రిపేర్ చేయించుకుని ఫ్యూయల్ నింపుకుని తిరిగి వస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా బొంబాయికి ప్రయాణం. సుబ్రహ్మణ్యం మాటలకు అందరూ సమ్మతించారు, ఒక బటువా తప్ప. నేను ఇక్కడ ఉండను. మళ్ళీ ఆ చించౌగాడు వచ్చాడంటే నన్ను లాక్కెళ్తాడు. నా చర్మం ఒలిపించి నా కండల్ని గద్దలకు, రాబందలకు ఆహారంగా వేస్తాడు అని తన భయాన్ని ప్రకటించాడు బటువా. ఏడిశాడు. వాడిక్కడికి ఎలా రాగలడు? పోనీ అంతగా భయవేస్తే నువ్వు వెళ్ళిపో. నేను చంద్రముఖి ఇక్కడ కాపలాగా ఉంటాం. లక్ష్మణరావు మాటలకు చంద్రముఖి తన అంగీకారాన్ని తెలిపింది. దీవి మధ్యలో కొబ్బరి తోపులో ఇసుకలో గుంట తవ్వారు. వజ్రాల మూటలా గోతులో వేసి పూజ చేశారు. చంద్రముఖిని, లక్ష్మణరావుని వదిలేసి ఫ్లయింగ్ బోట్ వెళ్ళిపోయింది. తీరా ఫ్లయింగ్ బోట్ వెళ్ళిపోయాక గాని లక్ష్మణరావుకి ఆకలి వేస్తున్నట్టు గుర్తురాలేదు. ఉన్న కొద్దిపాటి ఆహారపు టిన్నులు బోట్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు తమకేమిటి గతి? అతని ఆందోళన తెలుసుకున్న చంద్రముఖి గలగలా నవ్వింది. కొబ్బరి చెట్ల నిండా కాయలున్నాయి, సముద్రం నిండా చేపలున్నాయి, మనకు ఆహారానికి కొరత ఏమిటి అంటూ మొగరాయుడిలా గబగబా కొబ్బరి చెట్టుని ఎగబాకింది చంద్రముఖి. ఒక గెలను తెంపి కింద పడేసింది. కత్తితో పీచు తీసి రంధ్రం చేసింది. లక్ష్మణరావు కొబ్బరి నీళ్లు తాగాడు. లేత కొబ్బరి తిన్నాడు తృప్తిగా. ఆ తర్వాత చంద్రముఖి అతన్ని చేయి పట్టుకుని లాగింది. రా వెళ్దాం అంటూ. ఎక్కడికి? లక్ష్మణరావు అడిగాడు. అలా సముద్రంలోకి వెళ్ళి చేపలు పడదాం. ఒకవేళ రాత్రి లోపల వాళ్ళు తిరిగి రాకపోతే మనకు ఆహారం ఉండొద్దు. తీరాన పాత పడవ ఒకటి బోర్ల పడేసి ఉంది. చంద్రముఖి ఆ పడవతో అరగంట కుస్తీ పెట్టి దాన్ని ఉపయోగపడేలా చేసింది. ఇద్దరూ కలిసి పడవను నీళ్లలోకి నెట్టారు. చేపలు పట్టే గాలాలు తీసుకుని సముద్రంలోకి సాగారు పడవలో. ఫ్లయింగ్ బోట్ తిరిగొచ్చేదాకా తమకు ఏదైనా కాలక్షేపం జరగాలి కనుక తీరిగ్గా ఇద్దరూ పడవలో చేపలు పట్టారు మధ్యాహ్నం దాకా. సముద్రం మీద గాలి ఉన్నట్టుండి పూర్తిగా స్తంభించిపోయింది. ఈ మార్పుకు లక్ష్మణరావు భయం భయంగా చూశాడు. గాలి అకస్మాత్తుగా ఆగిపోతే పెద్ద పెద్ద అలలు కమ్ముకుంటాయి అంది చంద్రముఖి. అంటే అతి త్వరలోనే సముద్రం మీద పెను తుఫాను రాబోతున్నదని సూచన అన్నమాట. చంద్రముఖి అతడి చేయి పట్టుకుని లాక్కెళ్లసాగింది కొబ్బరి తోటలోకి. వాళ్ళిద్దరూ కొబ్బరి చెట్ల గుంపులోకి చేరేసరికి ప్రచండంగా వాయువు వీచసాగింది. ఆ గాలి ఉధృతానికి మనుషులు కూడా ఎగిరిపోయేట్టున్నారు. లక్ష్మణరావు కొబ్బరి చెట్టు మొదల్ని గట్టిగా కావలించుకుని నిలబడ్డాడు. ఎక్కడ్నుంచో కొబ్బరి పీచుతో చేసిన చాంతాడుని లాక్కొచ్చింది చంద్రముఖి. కొబ్బరి చెట్టుకి అటు ఇటు ఇద్దరు నిలబడి చాంతాడుని తమ చుట్టూ కొబ్బరి చెట్టుకి చుట్టూ 3 వరుసలు తిప్పి కట్టివేశారు. ఆ విధంగా తమకు తామే కొబ్బరి చెట్టు బోదకు కట్టేసుకున్నారు, గాలి ఉధృతానికి ఎగిరిపోకుండా. తుఫాను మొదలైంది. సముద్రం మీద అలలు ఉవ్వెత్తున లేచి పడుతున్నాయి. తుఫాను గాలికి కొబ్బరి చెట్ల తలలు ఊగిపోతున్నాయి భయంకరంగా. హోరుమనే శబ్దం. దాపులనే ఉన్న మరో కొబ్బరి చెట్టు తలభాగం వరకు విరిగిపోయింది గాలికి. కొబ్బరి మట్టలతో సహా సుడిగాలిలో ఎగిరే ఆకుల అలవోకగా ఎగిరి గాలిలో గిరగిరా గిరికీలు కొట్టింది. ఆ తర్వాత సముద్రంలో పడిపోయింది. 2 గంటల సేపు బీభత్సాన్ని సృష్టించింది తుఫాను. ఆ తర్వాత ఎంత వేగంతో వచ్చిందో అంతే వేగంతో చప్పబడిపోయింది. సముద్రం ఏమీ ఎరగని నంగనాచిలా తిరిగి నిశ్చలంగా ఉండిపోయింది. ఆకాశంలో ఇంకా మబ్బులు విడిపోలేదు. తుఫాను దెబ్బకు చాలా కొబ్బరి చెట్ల తలలు ఎగిరిపోయాయి. ఇసుక, కొబ్బరాకులు, బోండాలతో నేల కప్పపడింది. వాటి మధ్యగా సముద్రం ఆటుపోటులో ద్వీపం మీదకు వచ్చి పడ్డ ఎండ్రకాయలు, పీతలు, నత్తలు ఇంకా తిరిగాడుతున్నాయి. వానకు తడిసి ఉండటం వల్ల లక్ష్మణరావుకు జ్వరం వచ్చినట్టుగా ఉంది. కళ్ళు ఎర్రబారి మండుతున్నాయి. నోరు తడారిపోతోంది. అమితంగా దాహం వేస్తుంది. చంద్రముఖి మాత్రం మామూలుగానే ఉంది. ఈ ద్వీపాల్లోని వాతావరణానికి ఆమె బాగా అలవాటు పడిపోయినట్లుంది. లక్ష్మణరావు అవస్థను పసిగట్టింది చంద్రముఖి. నేల మీద పడి ఉన్న కొబ్బరి బొండానికి తన కత్తితో రంధ్రం చేసి అతడికి అందించింది. ఆత్రంగా గటగటా తాగేశాడు లక్ష్మణరావు. అలా 4-5 కొబ్బరి బొండాలు తాగాక అతడికి ప్రాణం చేరుకుంది. చంద్రముఖి, లక్ష్మణరావు ఇద్దరూ తమ గుడారం వైపుకు నడిచారు. టెంట్కి వేసిన టార్పాలిన్ తాళ్లు 2 పక్కలా తెగిపోయాయి. టార్పాలిన్ చిందరవందరగా పడి ఉంది. దాన్ని సరిచేసి మళ్లీ గుడారం నిర్మించారిద్దరు. లక్ష్మణరావుకి బాగా అలసటగా ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. టెంట్లోకి వెళ్లి మరో టార్పాలిన్ని పరుచుకుని దాని మీద వాలిపోయాడు. లక్ష్మణరావుకు మెలకు వచ్చేసరికి బాగా ఎండెక్కింది. అంటే తను నిన్న సాయంకాలం అనంగా పడుకుని మర్నాడు తెల్లవారి బాగా పొద్దెక్కాక లేచాడనమాట. అంతలోనే అతడికి మనుషుల మాటలు వినిపించాయి. అతడికి ప్రాణాలు లేచొచ్చాయి. బహుశా సుబ్రహ్మణ్యం బృందం తిరిగొచ్చారు కాబోలు అనుకున్నాడు. వాళ్ళ రాక కోసమే తను తహతహలాడుతున్నాడు. అతడు లేవబోయాడు. టెంట్ ముందర ప్రత్యక్షమైన వ్యక్తిని చూడగానే అతని నవనాడులు కృంగిపోయాయి. సుబ్రహ్మణ్యాన్ని చూద్దామనుకున్న వ్యక్తికి కాలయముడిలా చించౌ దర్శనమిచ్చాడు. టెంట్ గుడ్డ అడుగు భాగం కొద్దిగా లేవనెత్తి
సముద్రం మీదికి చూశాడు లక్ష్మణరావు. సముద్రంలో చింగ్చౌ నౌక లంగరు వేసి ఉంది. ఇంతకాలము చింగ్చౌ వజ్రాలున్న చోటుని వెతుకుతున్నాడనమాట. ఇప్పటికే ఆ ప్రదేశాన్ని గుర్తుపట్టి ఈ దీవిలోకొచ్చాడు. బహుశా ఇంత క్రితం వీచిన తుఫానుకి అతడి నౌకకు మరమ్మతులు అవసరమై ఉండాలి. అందుకే ఈ దీవికి చేరాడు. దీని మీద గుడారం అతని దృష్టిని ఇట్టే ఆకర్షించి ఉంటుంది. ఓ నువ్వేనా? ఆనాడు నన్ను బ్రతిమాలి ప్రాధేయపడి ఈ ప్రాంతాలకు రానని చెప్పి తప్పించుకున్నావు. మాట తప్పొచ్చావు మళ్ళీ. ఈ దఫా నీకు నా చేతిలో చావు తప్పదు. చింగ్చౌ గలగలా నవ్వాడు. లక్ష్మణరావు నోట మాట రాలేదు. ఎక్కడ మీ మిత్రులు? తుఫాన్ రాకముందే వెళ్ళిపోయారు. నేను చేపలు పట్టడానికి వెళ్ళాను. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను. నేర్పుగా అబద్ధమాడాడు లక్ష్మణరావు. వజ్రాలు దొరకపుచ్చుకునే వెళ్ళారా? లేదు, ఇంకా వాటి అన్వేషణలోనే ఉన్నాం. చింగ్చౌ అతడి కళ్ళలోకి గుచ్చి చూశాడు. లక్ష్మణరావు తనకు ఆయువు తీరిపోయిందనుకున్నాడు. బహుశా చింగ్చౌ తను అబద్ధం ఆడుతున్నట్టు పసిగట్టాడేమో. వాడు సైకాలజీలో అనుభవం గలవాడేమో. తన మనసును చదివేయగలుగుతున్నాడు. నాతోనే అబద్ధం ఆడతావురా? నా నౌకలోని సరంగుల్ని చూసావా? వాళ్ళంతా ఆఫ్రికా దేశానికి చెందిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం తిన్నారో తెలుసా? నరమాంసం. దాని రుచి చూసి చాలా రోజులైందని వాళ్ళంతా గోల పెడుతున్నారు. నిన్ను వాళ్ళకి అప్పచెప్తాను. లక్ష్మణరావు అయోమయంగా చూశాడు. అతని కళ్ళు దీవెనంతటినీ సర్వే చేశాయి. అన్నట్టు చంద్రముఖి ఎక్కడా? కనీసం ఆమె అయినా ఈ దుర్మార్గుడి దృష్టిలో పడకుండా తప్పించుకుంటే చాలు. చింగ్చౌ కళ్ళు క్యాంపు చుట్టూ వెదికాయి. అతడికి అనుమానాస్పదమైనదేదీ కనిపించలేదు. ఆ తర్వాత తన అనుచరులను లక్ష్మణరావుకి కాపలా ఉంచి ఆ చుట్టుపట్ల నేలను పరీక్షగా చూడసాగాడు. కొబ్బరి మట్టల్ని యువతలకు లాగి గాలికి ఎగిరిపడిన ఆకు అలమును పక్కకు తొలగించుమలి నేలను శ్రద్ధగా చూస్తున్నాడు చింగ్చౌ. వాడికి బహుశా కర్ణబేరి ఉండాలి. లేకపోతే తాము ఇక్కడ వజ్రాలను పాతపెట్టినట్టు వాడికెలా అనుమానం వస్తుంది? చింగ్చౌ ఒక చోట ఆగిపోయాడు. అతడి ముందర చిన్న గొయ్యి ఉంది. తాము వజ్రాల మూటను పాతిపెట్టింది అక్కడే. ఆ మూట మీద బాగా ఇసుక పోసి పూడ్చారే. తుఫాన్లో ఆ ఇసుకంతా ఎగిరిపోయింది. తాము తవ్విన గొయ్యి స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మణరావు ఊపిరి బిగపట్టి చూశాడు. గోతులో నుంచి ప్లాస్టిక్ సంచి కొద్దిగా కనిపిస్తోంది. నిశిరాత్రిలో గుడ్లగూబ అరుపులా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని చీలుస్తూ వికృతంగా నవ్వాడు చింగ్చౌ. తన అనుచరులకు ఏదో సంజ్ఞ చేశాడు. కొందరు కళాశీలు ఆ గోతి మీదకి దూకారు. తమ మొరటు చేతులతోనే గొయ్యిలోని ఇసుకను పైకి తోడేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసల కోర్చి కష్టపడి సంపాదించిన వజ్రాల మూట క్షణాల్లోనే చింగ్చౌ చేతుల్లోకి మారిపోయింది. లక్ష్మణరావు హృదయాన్ని ఎవరో పిండేసినట్లయింది. మరోసారి తన దురదృష్టం తనను వికృతంగా పరిహసించింది. వజ్రాలు దొరకలేదని బుకాయించావు కదూ? లక్ష్మణరావు వంక తినేసేలా చూస్తూ అడిగాడు చింగ్చౌ. నాకు ఆ విషయమే తెలీదు. పోనీలే, నీ మిత్రులు నాకు చాలా శ్రమ తగ్గించారు. ఇందుకు వాళ్ళు జన్మలో మరువలేనంత విధంగా నా కృతజ్ఞతను తెలియచేస్తాను. వజ్రాల మూటను తీసుకుని తనను ఈ దీవి మీదే వదిలేస్తాడని ఆశపడ్డాడు లక్ష్మణరావు. కానీ చింగ్చౌ అతన్ని బంధితుణ్ణి చేసి బోట్లో ఎక్కించాడు. తనతో పాటుగా నౌకలో తీసుకెళ్లాడు. ఇక ఈ వజ్రాల విషయం నీ నోటంటా ఎవ్వరికీ తెలియరాదు. అందుకే నీ నోరు శాశ్వతంగా మూసేస్తున్నాను అన్నాడు చింగ్చౌ తన కళాశీలకు సాజ్ఞ చేస్తూ. పిశాచాల్లా నలుగురు కింకరులు లక్ష్మణరావు మీదకు లంఘించారు. తాడుతో అతడి చేతుల్ని వెనక్కి విరిచి కట్టారు. కాళ్ళు రెండూ బంధించారు. బరువైన ఇనుప కమ్మీని వెనుక వైపు చంకల కిందగా దూర్చారు. అతన్ని డెక్ అంచుకు లాక్కెళ్లారు. లక్ష్మణరావు నడుముకి మరో తాడు కట్టారు. డెక్ మీద నుంచి నెట్టివేశారు. తాడును జారిస్తూ అతన్ని నీళ్ల మీదకు జార విడిచారు. తనని విధంగా బంధించి సముద్రం ఆఘాతంలో సమాధి చేయబోతున్నారని ఆలస్యంగా గ్రహించాడు లక్ష్మణరావు. అతడి చంకల్లో ఇరికించి ఉన్న ఇనుప కమ్మీ బరువుకు అతడు నీళ్లలోకి మునిగిపోతున్నాడు. అంతకంతకు ఆఖరి క్షణంలో ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోయింది. సముద్రంలో మునిగిపోయిన వజ్రాలను దొరకబుచ్చుకుని తను లక్షాధికారి అవ్వాలని ఆశపడ్డాడు. ఆ ప్రయత్నం నెరవేరాక కూడా తను నిస్సహాయకుడిగా ఆ సముద్రం అగాధంలోకి చేరుకుంటున్నాడు. అతడి చుట్టూ చీకటి అలుముకుంది. కడసారిగా భగవంతుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకున్నాడు. ఫ్లయింగ్ బోటు మళ్లీ వజ్రాల దీవి చేరుకుంది. ద్వీపంలో లక్ష్మణరావు కానీ చంద్రముఖి జాడ కానీ కనిపించలేదు సుబ్రహ్మణ్యానికి. టెంట్ ఖాళీగా ఉంది. అతడి దృష్టి అప్రయత్నంగా కొబ్బరి చెట్ల తోపులోకి మళ్ళింది. ఇసుకలో పెద్ద గొయ్యి అతన్ని పరిహసిస్తూ కనపడింది. మతిపోయినంత పనయింది సుబ్రహ్మణ్యానికి. గోతిలో పూడ్చిన వజ్రాల మూట ఎలా మాయమైంది? చంద్రముఖి లక్ష్మణరావులు ఏమైపోయారు? కొంపదీసి వాళ్ళిద్దరూ వజ్రాలతో పరారైపోలేదు కదా? అలా జరుగుండదు, అసంభవం అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. చటర్జీ, మురుగేసన్, సుబ్రహ్మణ్యం అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ముగ్గురు తీరం మీదకు చూపు సారించారు. ఏదైనా బోటులో వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న జాడ కనిపిస్తుందేమోననే ఆశతో. కానీ వారికి బోటు బదులు
పెద్ద నౌక కనిపించింది. ఆ నౌక చింగ్చౌది. చటర్జీ, మనం లేనప్పుడు ఆ చైనావాడు గాని ఈ దీవిలోకి వచ్చి వజ్రాల మూటను అపహరించలేదు కదా? సుబ్రహ్మణ్యం అనుమానంగా చూశాడు. అలా జరిగిన పక్షంలో లక్ష్మణరావు, చంద్రముఖి చింగ్చౌ చేతుల్లో బందీలై ఉండాలి. నిజమే సుమా, ఈ చింగ్చౌగాడు మనకు అడుగడుగునా అవరోధం అవుతున్నాడు. ఈసారి వాడిని ప్రాణాలతో వదలకూడదు. సుబ్రహ్మణ్యం ముఖం కోపంతో జేవురించింది. అతడు తన మిత్రులిద్దరి వంక చూసి కళ్ళతోనే సాజ్ఞ చేశాడు. చింగ్చౌ నౌక లంగరు వేసింది అల్లంత దూరాన. బోట్ను కిందికి దింపారు. చింగ్చౌ మరికొందరు నావికులు నౌకలో నుంచి బోట్లోకి మారారు. బోటు తీరానికి చేరుతుంది. చింగ్చౌ చేతిలో తుపాకీ ఉండటాన్ని గమనించాడు సుబ్రహ్మణ్యం. తన చేతిని జేబులోకి పోనిచ్చి రివాల్వర్ని తడిమి చూసుకున్నాడు మరోసారి. చింగ్చౌ ఏవో దుర్భాషలాడుకుంటూ ఒడ్డెక్కాడు. ఒరేయ్ భారతీయుడా, ఆ వజ్రాలెక్కడా అని అరిచాడు సుబ్రహ్మణ్యం వంక చూస్తూ. నేను అదే అడిగి తెలుసుకుందామనే కుతూహలంతో ఉన్నాను. వజ్రాల మూటను ఇసుకలో గొయ్యి తీసి అందులో కప్పెట్టాం. కాపలాగా మనుషుల్ని కూడా ఉంచాం. మనుషులు అయిపోలేరు. వజ్రాలు మటుమాయమయ్యాయి. ఇదెవరి పని అయి ఉంటుంది? సుబ్రహ్మణ్యం తీక్షణంగా చింగ్చౌ వంక చూస్తూ అన్నాడు. చింగ్చౌ అదోలా చూశాడు. మీరు లేనప్పుడు నేను ఈ దీవిలోకి వచ్చిన మాట నిజమే. వజ్రాల మూటను వెతికి తీసుకున్నాం. కాపలాగా ఉన్న లక్ష్మణరావుని బందీగా తీసుకెళ్లాను. చింగ్చౌ నింపాదిగా చెప్పాడు. అంటే లక్ష్మణరావు మీ నౌకలో బందీ అయిపోయాడు. మిస్టర్ చింగ్చౌ, నా తడాకా అప్పుడు హోటల్లో ఒకసారి చవి చూశావు. ముందు మర్యాదగా లక్ష్మణరావుని విడిపించి తెప్పించు, లేదా నీవు యమపురికే ప్రయాణం కడతావు తెలుసా? చింగ్చౌ వికటంగా నవ్వాడు. లక్ష్మణరావు ఇప్పుడు నా నౌకలో లేడు. మరెక్కడున్నాడు? చింగ్చౌ చేయి చాపి చూపుడు వేలితో సాగర మధ్యమంలోకి చూపించాడు. మీ లక్ష్మణరావు అక్కడ అట్టడుగున ఈ పాటికి జలచరాలకు ఆహారమై ఉంటాడు అన్నాడు. వజ్రాలు పోయిన దానికన్నా లక్ష్మణరావు పోయాడన్న మాట అందరికీ విచారం కలిగించింది. అది సరే, పోయిన వాళ్ల కోసం తర్వాత విచారించొచ్చు. ముందు వజ్రాలు ఏం చేశారో చెప్పండి. చింగ్చౌ కోపంగా అరిచాడు తన రైఫిల్ని బ్యాట్ చేస్తూ. పోయిన వజ్రాల కోసం మాత్రం విచారించడం దేనికి? మురుగేశన్ వెటకారంగా అన్నాడు. వజ్రాల మూటను నీవే ఎత్తుకుపోయావని అన్నావు కదా, మళ్ళీ మమ్మల్ని అడుగుతావేం? సుబ్రహ్మణ్యం రెట్టించాడు. మీతో వాదనకు రాలేదు నేను. వజ్రాలు అప్పగిస్తారా లేక మిమ్మల్ని నాశనం చేసేస్తాను. చింగ్చౌ వణికిపోతున్నాడు ఆవేశంతో. మమ్మల్ని నాశనం చేయడం తర్వాత, ముందు నీవు ఇక్కడి నుంచి ఎలా బయటపడతావో చూసుకో. మర్యాదగా నౌకలో నుంచి వజ్రాల్ని తెప్పించు, లేదా నీ నౌకను కూడా ముంచేస్తావు. సుబ్రహ్మణ్యం ఏమాత్రం తొణక్కుండా చెప్పాడు. నా చేతిలో ఏముందో తెలుసా? రైఫిల్. మిమ్మల్ందరినీ పిట్టలు కాల్చినట్టుగా కాల్చి పారేస్తాను. సుబ్రహ్మణ్యం, మురుగేశన్, చటర్జీ పొట్టచొక్కలయ్యేట్టుగా నవ్వారు. ఒరేయ్ పంది వెదవా, నీ చేతిలో రైఫిల్ని చూసి ఈ ప్రాంతంలో ఆటవికుల్ని బెదిరించినట్లు అనుకున్నావా ఏం? ముందు వజ్రాల సంగతి చెప్పు అంటూ మెరుపులా కనురెప్పపాటులో తన జేబులో నుంచి రివాల్వర్ని తీసి చింగ్చౌ చేతి మీద కాల్చాడు. చింగ్చౌ చేతిలోని రైఫిల్ కింద పడిపోయింది. దాన్ని చటర్జీ అందుకున్నాడు. అతడి చేతికైన గాయం నుంచి రక్తం స్రవిస్తోంది. పక్కనే ఉన్న ఆటవికుడొకడు గుడ్డను నీళ్లలో తడిపి చింగ్చౌ చేతికి కట్టాడు. నౌక వైపుగా తిరిగి ఈలవేశాడు పెద్దగా. నౌకలో నుంచి ఇంకా కొందరు ఆటవిక నావికులు పడవల్లో ఒడ్డుకొస్తున్నారు. వారి చేతుల్లో బళ్ళేలున్నాయి. చటర్జీ, మురుగేశన్లు ఒడ్డువైపుగా పరిగెత్తారు, తమ ఆటోమేటిక్ రివాల్వర్స్ని గాల్లోకి పేలుస్తూ. అగ్నిని చూస్తే అడవి జంతువులకు ఎంత భయమో, తుపాకులన్నా రివాల్వర్లన్నా ఆటవికులకు అంత భయం. పడవల్లోని ఆటవికులు గబాలన నీళ్లలోకి దూకి ఎటువాళ్లటు పారిపోసాగారు. చింగ్చౌ వైపు గర్వంగా చూశాడు సుబ్రహ్మణ్యం. ఇక ఇప్పుడు చెప్పు, వజ్రాలు ఎక్కడున్నాయో? వజ్రాలు నా నౌకలో నుంచి మాయమయ్యాయి. ఏమైపోయాయో ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఈ ద్వీపం నుంచి చాలా దూరం వెళ్ళిన వాడిని కూడా మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను వాటి కోసం. చింగ్చౌలో విచారము, క్రోధము రెండూ కానొచ్చాయి. నీవు తిరిగొచ్చింది వజ్రాల కోసం కాదు, నీ మృత్యువుని కలుసుకునేందుకు. సుబ్రహ్మణ్యం రివాల్వర్ని గురిచూసి పెట్టాడు. చింగ్చౌ ప్రాణభయంతో అతి దీనంగా చూస్తున్నాడు. లక్ష్మణరావు అగాధంలో అట్టడుక్కి చేరుకున్నాడు. అతడి కాళ్లకు నేల తగిలింది. డైవింగ్లో అనుభవము, నేర్పరి కలవాడు కనుక నీళ్లలో పడిపోబోయే ముందు ఊపిరితిత్తెలో నిండా గాలి పీల్చుకున్నాడు. కొద్ది కొద్దిగా వదులుతూ ఆఖరి క్షణాల్ని ఇంకా పొడిగించుకుంటున్నాడు. సాక్షాత్తు అల వైకుంఠం నుంచి విష్ణు పరిగెత్తుకొస్తే తప్ప తనను ఎవరూ రక్షించలేరని అతడికి తెలుసు. అయినా ఏ ప్రాణి అయినా కొసప్రాణం ఉన్నంత వరకు జీవించాలనే తన్నుకులాడుతుంది. మత్తుగా ఉంది. అతడి కళ్ళు మూతలు పడుతూ ఉండగా అతడి ఒంటికి ఏదో మెత్తగా తగిలింది. అతడు ఉలిక్కిపడ్డాడు. షార్క్ లాంటి ఏ జలచరమో తన్ని స్వాహ చేయటానికి వచ్చుండాలి. అతడి చుట్టూ ఏదో ఆక్రమించుకుంది. అతన్ని నెమ్మదిగా లాక్కుంటుంది. వజ్రాల్ని వేటాడేటప్పుడు అతన్ని కబలించి చూసిన ఆక్టోపస్ గుర్తుకొచ్చింది లక్ష్మణరావుకి.
వెన్నులో నుంచి భయం జరజరా పాకింది. ఆకులా వణికిపోయాడా భయంతో. ఇప్పుడు తను మళ్ళీ మరో ఆక్టోపస్ వాత పడ్డాడా? అదే తన కబంధ హస్తాల్లో ఇరికించుకుని దాని నోటి వైపుకు లాక్కుంటోందా? మామూలు మనిషి అయితే ఈ పాటికి ఆ భయంతో గుండాగి మరణించి ఉండేవాడే. కానీ లక్ష్మణరావు ఆ ప్రాంతాల్లో అన్ని రకాల అపాయాల్ని ఎదుర్కొన్నవాడవటం వల్ల అతడింకా నిభాయించుకోగలిగాడు. యమధర్మరాజు సభను ఊహించుకుంటూ కళ్ళు తెరిచాడు లక్ష్మణరావు. బయట ఎండ, వెలుగు, చల్లని గాలి తగిలాయి. అప్పటికే అతన్ని ఆవరించిన నీరసం, ఒక విధమైన కోమ సడలిపోయింది. తను ఇసుకలో సముద్ర తీరాన చంద్రముఖి తొడ మీద తల ఉంచి పడుకుని ఉన్నాడు. చంద్రముఖి ఏవో ఆకుల్ని అరచేతుల్లో నలిపి దాని పసరుని వాసన చూపుతోందతడికి. అతడికి తెలివొచ్చిందని గ్రహించగానే చంద్రముఖి తను కూర్చున్న చోటు నుంచి లేచింది. లక్ష్మణరావు పొట్ట మీద 2 చేతులు ఉంచి గట్టిగా అదిమింది. బళుక్ బళుకుమని నీళ్లు కక్కాడు లక్ష్మణరావు. అతడికి తెలియకుండానే అతడు నీళ్లు తాగేశాడు కాబోలు. వాటిని కక్కించేసింది చంద్రముఖి. చంద్రముఖి, నీ రుణం తీర్చుకోలేను, నాకు మళ్ళీ జన్మిచ్చావు అన్నాడు నెమ్మదిగా లక్ష్మణరావు. అమ్మయ్యా, నీవు బతుకుతావో లేదో అని ఇందాకటి నుంచి దిగులుపడి చేస్తున్నాను. చించవు నా మొగుడిని ఎత్తుకుపోతే మీరంతా కలిసి అతన్ని రక్షించి మరీ నాకు అప్పగించారు. అటువంటప్పుడు మిమ్మల్ని కాపాడటం మాత్రం నా వంతు కాదు అంది చంద్రముఖి నవ్వుతూ. అవును, చించవు వచ్చేసరికి నాకు మెలకు వచ్చేసింది. పక్కన చూస్తే నీవు లేవు. నీవెక్కడికి వెళ్ళావు? చించవు రావటం నేను ముందే పసిగట్టి సముద్రంలోకి జారుకున్నాను. ఓడ దగ్గరకు చేరుకుని ఎవరూ చూడకుండా ఓడలోకి ఎక్కాను. తర్వాత నిన్ను తీసుకొచ్చారు డెక్ మీదకు. ఆ విషయం ముందే పసిగట్టి నౌకలోకి చేరాను. నిన్ను నీళ్లలోకి జార విడవటం, నేను నీ వెనకనే నీళ్లలోకి దిగాను. ఎలాగైతేనే నిన్ను ప్రాణాలతో కాపాడాను. అంతే చాలు నాకు. కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు లక్ష్మణరావు చంద్రముఖి వంక. ఇంకా ఎక్కడెందుకు? పద ద్వీపంలోకి పోదాం అన్నాడు లక్ష్మణరావు లేచి కూర్చుంటూ. తొందరపడకు, ఆ చైనావాడు ఎందుకో మళ్ళీ తిరిగి ద్వీపంలోకి వచ్చి చేరాడు. వాడు వెళ్ళిపోయేదాకా ఇక్కడే ఉన్నావు అంది చంద్రముఖి. ఆమె తొడ మీద తలవాల్చి నీరసంగా కళ్ళు మూసుకున్నాడు లక్ష్మణరావు. వాళ్ళు కూర్చున్న చోటు నుంచి చించవు నౌక మాత్రమే కనపడుతోంది. సుబ్రహ్మణ్యం వచ్చిన ఫ్లయింగ్ బోట్ ఇంకా ఎగువ భాగాన ఉండటం వల్ల దాని రాకను చంద్రముఖి కానీ లక్ష్మణరావు కానీ పసిగట్టలేదు. చించవ్ వాలకం సుబ్రహ్మణ్యంలో ఏమాత్రం జారిని కలిగించలేదు. పైపెచ్చు అతను మొదట్నుంచి తమకు అవాంతరాల్ని తెచ్చిపెడుతూ పెద్ద అడ్డంకిగా తయారయ్యాడు. చించవ్, వజ్రాలు ఎక్కడున్నాయో మర్యాదగా చెప్పవు నీవు. అందుకే నీకు తగిన శిక్ష విధిస్తున్నాను. నిన్ను మా ఫ్లయింగ్ బోట్లో తీసుకెళ్లి సముద్రంలో తీరం నుంచి 2 మైళ్ళ దూరాన్ని వదిలేస్తాను. ప్రాణభయంతో వడ్డీకీదుకొస్తావు నువ్వు. అప్పటికైనా చెప్పాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ నిన్ను తీసుకెళ్లి అదే పని చేస్తాను అంటూ సుబ్రహ్మణ్యం తన రివాల్వర్ని చించవ్ కణతలకు ఆనించి పెట్టాడు. వజ్రాలు ఎలా మాయమైంది తెలీదని ఎంత మొత్తుకున్నా వినలేదు. ఆటవికులు నౌక డెక్ మీద నిలబడి నిస్సహాయంగా చూస్తున్నారు. వాళ్ళేమైనా కల్పించుకుందామా అంటే నాగరిక మనుషుల చేతుల్లో రివాల్వర్లున్నాయి. పైగా ఎప్పుడైతే తమ నౌక కెప్టెన్ చించంగ్ బందీ అయ్యాడో అప్పుడే వాళ్లకు కూడా ప్రాణభయం పట్టుకుంది. చించవ్ని బోట్లో ఫ్లయింగ్ బోట్లోకి చేర్చారు. ఫ్లయింగ్ బోట్ గాల్లోకి లేచింది. తీరం నుంచి 2 మైళ్ళ దూరం పోయాక డోర్ తెరిచాడు సుబ్రహ్మణ్యం. చించవ్, వజ్రాలెక్కడా? కటువుగా అడిగాడు. అయ్య బాబోయ్, నాకేం తెలీదు. మీ జోలికి రాను. నన్ను వదిలేండి మహాప్రభో. గగ్గోలు పెట్టేస్తున్నాడతను. ఎందరో ప్రాణాల్ని అవలీలుగా తీసిన చించవ్ తన ప్రాణానికి ముప్పు వచ్చేసరికి సామాన్య మానవుడి కన్నా అతిహీనంగా దీనంగా విలవిలాడిపోతున్నాడు. ఈ మాత్రానికే నీవు చెప్తావని నేనేనాడు ఆశించలేదులే అన్నాడు సుబ్రహ్మణ్యం. చించవ్ తలుపుకి దగ్గరగా నిలబడ్డాడు. సుబ్రహ్మణ్యం హఠాత్తుగా అతన్ని కాలితో బలంగా తన్నాడు, ఫుట్బాల్ని తన్నినట్టుగా. స్థూలకాయుడైన చించంగ్ ఫ్లయింగ్ బోట్ డోర్లో నుంచి ఎగిరి బయటకొచ్చాడు. గాలిలో గిరికీలు కొట్టుకుంటూ అరుస్తూ నీళ్లలో పడ్డాడు. మన ఫ్లయింగ్ బోట్ను తీరానికి నడపండి. ఆ పంది వెధవ ఈదుకుంటూ వస్తాళ్లే, పదండి అన్నాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఫ్లయింగ్ బోట్లో తీరానికి చేరుకున్నాడు. ఒడ్డుకెళ్లి మురుగేశంతో కలిసే సమయానికి ఆటవికులంతా హాహాకారాలు చేయసాగారు. ఏం జరిగింది అంటూ సుబ్రహ్మణ్యం వాళ్ళు చూస్తున్న దిశగా చూశాడు. సముద్రంలో ఈదుతున్నాడు చించవ్. అతడికి కొద్ది దూరంలో నీళ్లు పైకి ఎగచిమ్ముతున్నట్టుగా ఎగసిపడుతున్నాయి. సందేహం లేదు, అది షార్కే అని అరిచాడు మురుగేశన్. అతడు అపకారి అయినా అతన్ని కాపాడటం మన ధర్మం. వజ్రాల సంగతి తర్వాత చూసుకోవచ్చు అంటూ సుబ్రహ్మణ్యం మళ్ళీ ఫ్లయింగ్ బోట్లోకి ఎక్కాడు. ఇంజన్ని స్టార్ట్ చేశాడు. ఫ్లయింగ్ బోట్ గాల్లోకి ఎగురుతోంది సముద్రం మీదుగా. నీళ్లలో నుంచి చించంగ్ గొట్టులా అరుస్తున్నాడు. ఫ్లయింగ్ బోట్లో నుంచి తాటినిచ్చండి కిందికి జార విడిచాడు. చించంగ్ చేయి చాపి తాటినిచ్చండు అందుకోపోయాడు. కానీ కొద్దిరే తప్పిపోయింది. ఫ్లయింగ్ బోట్ ఒక రౌండ్ కొట్టి వచ్చి చించవ్కి చేరువగా నెత్తిమీదే ఎగురుతోంది. చించవ్ తాటినిచ్చండు పట్టుకున్నాడు గట్టిగా. ఫ్లయింగ్ బోట్ ఇంకా పైకి లేచింది.
సముద్రం మట్టం మీద అడుగు ఎత్తున తాటి నిచ్చెనను పట్టుకుని గాలిలో వెళ్లాడుతున్నాడు చింగ్చౌ. నిచ్చెనెక్కి పైకి రా, లేదా అలాగే గట్టిగా పట్టుకో ఒడ్డుకు చేరేదాకా అని అరిచాడు ఫ్లయింగ్ బోట్లో నుంచి. అంతలోనే షార్క్ నీళ్ల మీద తేలింది. కొద్దిగా పైకి ఎగిరింది. చిన్న గుహల తన నోటిని తెరిచింది. మళ్ళీ వెంటనే ఆ నోరు మూతపడింది. తాటి నిచ్చెన మీద వెళ్లాడుతున్న చింగ్చౌ ఎవరికీ కనిపించలేదు. షార్క్ నీళ్లలో మునిగి మాయమైపోయింది. అందరూ దిగ్భ్రాంతులై చూస్తూ ఉండిపోయారు. ఎవరికీ నోటంట మాట రాలేదు. చంద్రముఖి లక్ష్మణరావుల దృష్టిపథంలోకి వచ్చింది ఫ్లయింగ్ బోట్. లక్ష్మణరావు గబాలన లేచి నిలబడ్డాడు. జేబుగుడ్డను గాలిలోకి ఊపుతూ కేకలు పెట్టాడు. అతన్ని చూసిన సుబ్రహ్మణ్యం ఆనందానికి అవధుల్లేవు. చచ్చిపోయాడనుకున్న వ్యక్తి బ్రతికొస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. మిత్రులంతా ఒక చోట చేరారు. ఏమి లాభం, మన శ్రమంతా బూడిదల పొసన పన్నీరైంది. భద్రంగా దాచిన వజ్రాల్ని చింగ్చౌ ఎత్తుకుపోయాడు. మళ్ళీ అవి మాయమైపోయారని ఇక్కడికి తిరిగొచ్చాడు, సుబ్రహ్మణ్యం విచారంగా చెప్పాడు. చంద్రముఖి ఏదో గుర్తుకొచ్చిన దానిలా చూసింది. వజ్రాలా? అవి ఎక్కడికూ పోలేదు. నేను వాటిని భద్రంగా పదిలిపరిచాను అంది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు, నమ్మశక్యం కానట్టుగా. ఏమిటి నీవనేది? సుబ్రహ్మణ్యం అడిగాడు. అవును, చింగ్చౌ నౌకని చూడగానే నేను సముద్రంలో మునిగిపోయి ఆ నౌకని చేరుకున్నాను. వాళ్ళు ఎలాగూ లక్ష్మణరావును బందీగా తెస్తారని ముందే ఊహించాను. అతన్ని విడిపించేందుకు వీలుగా నేను ముందే నౌకని చేరుకున్నాను. ఎవరూ చూడకుండా పైకెక్కి కెప్టెన్ గదిలో దాక్కున్నాను. కొంతసేపటికి చింగ్చౌ మూటతో వచ్చాడు. దాన్ని తన గదిలో టేబుల్ మీద భద్రపరిచి వెళ్ళిపోయాడు. ఆ మూటని నేను సంగ్రహించాను. దానికి తాడు కట్టి నౌక కిటికీలో నుంచి సముద్రంలోకి జారవిడ్చాను. ఆ తర్వాత మెల్లగా తప్పించుకుని వచ్చి లక్ష్మణరావుని రక్షించాను. చంద్రముఖి కళ్ళు తిప్పుకుంటూ చెప్పసాగింది. లక్ష్మణరావు కూడా తనని చింగ్చౌ ఏ రకంగా అగాధంలో పడతోసింది వివరించాడు. అయితే ఇప్పుడు ఆ వజ్రాల మూటను వెతికి తేగలవా, లేదా ఎక్కడ జారవిచ్చావో తెలిపితే మళ్ళీ మేము తిప్పలు పడతాం అని అడిగాడు సుబ్రహ్మణ్యం. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఇది వరకు ఆ నౌక లంగరు వేసిన చోటు నాకు బాగా గుర్తే అంటూ చంద్రముఖి లేడులా పరిగెత్తింది. తీరాన ఎత్తైన రాయుంది. దాని మీదకి ఎక్కి అక్కడి నుంచి నీళ్లలోకి దూకింది. సముద్రం అంటే భయమే లేదు. నీళ్లలో చేప పిల్ల కన్నా చాకచక్యంగా ఈదగలదు. చటర్జీ ఆమెను మెచ్చుకున్నాడు. పావుగంట గడిచింది. చంద్రముఖి నీళ్ల మీదకు తేలింది. ఆమె భుజాన మూట వెళ్లాడుతోంది. చంద్రముఖి ఒడ్డుకు రాగానే ఆమె ఆడదనే విచక్షణ లేకుండా అందరూ ఆమెను చేతుల మీద పైకెత్తేశారు. తమ భుజాల మీద కూర్చోపెట్టుకుని ఆమెను ద్వీపంలోకి తెచ్చారు గోలగా అరుచుకుంటూ. చంద్రముఖి, మేం బ్రతికున్నన్నాళ్ళు నీ పేరు స్మరిస్తూనే ఉంటాం అన్నాడు లక్ష్మణరావు. మీరు చేసిన సహాయం ముందు నా సహాయం ఏపాటి? నా భర్త బటువాను నాకు అప్పగించారు. ఈ చుట్టుపట్ల దీపవాసులకు చింగ్చౌ పీడ విరగడ చేశారు. అందరూ ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్నారు. మరో గంటలో ఫ్లయింగ్ బోట్ భారత భూభాగం వైపుగా ప్రయాణం సాగించింది. ఫ్లయింగ్ బోట్కి టాటా చెప్పి ఆనందంగా కొబ్బరి తోపుల్లోకి పరిగెడారు బటువా, చంద్రముఖి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.